దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రాలు కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. అందరికీ షాలోమ్. మరొకసారి దేవుడు మనల్ని ప్రేమించి మరొక దినాన్ని అనుగ్రహించి ఆయుష్ ఆరోగ్యం అనుగ్రహించి దేవుడు మనందరినీ కూడా సజీవుల సంఖ్యలో ఉంచిన విధానం బట్టి దేవుని స్తుతిస్తున్నాను. మరి ప్రత్యేకంగా జూమ్ వీడియో కాన్ఫరెన్సింగ్లో ఎంతమంది అయితే సంఘమంతా ఫిలదెల్ఫియా సంఘస్థులు శ్రేయోభిలాషులు ఎంతమంది అయితే జాయిన్ అయినారో మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు చెల్లిస్తున్నాను. మరి ప్రత్యేకంగా ఎంతమంది ఫేస్బుక్ లైవ్లో వీక్షిస్తున్నారో వీక్షించబోతున్నారో మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు కలుగుగాక అని నేను కోరుకుంటున్నాను. ప్రియులారా, గమనించాలి, మరొకసారి ఒక సీక్వెన్స్గా మనమందరం కూడా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ వస్తున్నాం. ఒకే అంశము దాదాపు 8 భాగాలుగా దాన్ని ధ్యానించడం జరిగింది. ఈరోజు 9వ భాగానికి నేను మీ అందరినీ కూడా స్వాగతిస్తున్నాను. నేను కూడా అసలు అనుకోలేదు ఒకే ఒక వచనము లేకపోతే ఒకే ఒక ఆలోచన ఇన్ని విధాలుగా వాక్యము యొక్క సిరీస్ లేదా వాక్యాన్ని సీరియల్గా స్టెప్ బై స్టెప్ ధ్యానించుకుంటూ మనం వెళ్తాము అనేది మరి నేను కూడా ఊహించలేదు. దేవునికి స్తోత్రం కలుగుగాక. పరిశుద్ధాత్మ దేవుడు మరి తన ప్రజలను, సంఘాన్ని, తన ప్రజలను, ఆ తర్వాత సర్వ ప్రపంచంలో ఉన్నటువంటి వారందరినీ కూడా దేవుడు ప్రేమిస్తున్నాడు. మరి ప్రత్యేకంగా ఎంతమంది అయితే తెలుగు భాష వచ్చిన వాళ్ళు ఈ ప్రోగ్రామ్ని వీక్షిస్తున్నారో, ఈ లైవ్ని వీక్షిస్తున్నారో, మీరు ఎవరైనా సరే, నేను ఒక సేవకుడిగా, దేవుని సేవకుడిగా, దేవుని పక్షంగా గట్టిగా నమ్మే వ్యక్తిగా నేనేం చెప్తున్నానంటే, నిన్ను దేవుడు ప్రేమిస్తున్నాడు, నువ్వు కూడా ఆయన ప్రణాళికలో ఉన్నావు. సో దేవుని యొక్క ప్రణాళికలో, దేవుని యొక్క కన్నుదృష్టిలో నువ్వు ఉన్నావని ఆ గొప్ప గుడ్ న్యూస్ నేను నీకు చెబుతున్నాను. మనుషుల కనుదృష్టిలో, తల్లిదండ్రుల కనుదృష్టిలో, లేకపోతే పెద్దవాళ్ళ కనుదృష్టిలో, లేకపోతే ఇంకా నువ్వు జాబ్ చేసే వాళ్ళ దగ్గర కావచ్చు, ఎవరి దగ్గర అయినా సరే, ఎవరి మనుషుల ఏ మనిషి కనుదృష్టిలో నువ్వు ఉన్నా లేకపోయినా దేవుని కనుదృష్టిలో నువ్వు ఉన్నావు. అంతకంటే గొప్ప భాగ్యము ఈ లోకంలో వేరేది లేదు ప్రియులారా. అందును బట్టి నేను మీ దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. కనుక చాలా శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని వినాల్సిందిగా నేను కోరుతున్నాను. మరి అందరూ కూడా ఎంతమంది అయితే జూమ్లో జాయిన్ అయినారో నేను నమ్ముతున్నాను మీరందరూ కూడా చక్కగా భక్తి శ్రద్ధలతో దేవుని వాక్యాన్ని వినబోతున్నారని. ఎవరైనా వేరే ఏదైనా పనులు ఉంటే దయచేసి పనులు ఆపేయండి. మీరు చక్కగా మీ మొబైల్ స్క్రీన్ ముందు పెట్టుకొని మీరు ఒంటరిగా చూస్తున్నట్లయితే దయచేసి తప్పకుండా ఇయర్ ఫోన్ వాడండి. ఫ్యామిలీలో అందరూ కలిసి చూస్తే అది స్పీకర్ ఆన్ చేయండి. తర్వాత ఏదైనా పనిలో బిజీగా ఉంటే ఆ పని ఇంపార్టెంట్ అయితే ఆ పని చూసుకోండి. ఆ తర్వాత మీరు ఈ వాక్యాన్ని ఫేస్బుక్ లైవ్లో ఉంటుంది కాబట్టి మీరు వీక్షించవచ్చు. లేదు, పని లేదు, దాన్ని పక్కన పెట్టవచ్చు అంటే తప్పకుండా పక్కన పెట్టండి. మొత్తానికి చూచుతున్న దేవుడు మన దేవుడు, సమస్తాన్ని ఎరిగినవాడు. మన యొక్క ఆత్మీయ స్థితిని బట్టి, యథార్థతను బట్టి దేవుడు ఆశీర్వదిస్తాడు పిల్లారా. మీరు దేవుని దృష్టిలో, మనుషుల దృష్టిలో దయ పొందిన వారిగా ఉండాలంటే మీరు యథార్థంగా ఉండాలి. ఎవరు చూడట్లేదు అని మాత్రం అనుకోవద్దు, గమనించాలి. యథార్థంగా ఉండండి. దేవుని సన్నిధిలో యథార్థంగా ఉండి దేవుని వాక్యాన్ని వినే ప్రయత్నం చేయండి. మీరు యథార్థత లేకపోతే లాస్ అయ్యేది నేను మనవి చేస్తున్నాను, అది మీకే. యూ విల్ బి ద లూజర్. అర్థమైంది? ఇక ఎవరు లూజ్ కారు. దేవుడికి ఒరిగేది కూడా ఏముండదు. దేవుడికి ఒరగనప్పుడు సంఘానికి సేవకుడికి కూడా ఏమి ఒరగదు. దేవుడు యెహోవా ఈరే, జెహోవా జాయిరా గనుక ఆయన చూసుకుంటాడు. కనుక దేవునికి స్తోత్రములు. ఈ సమయంలో మంచిది. ఈ 9వ భాగానికి నేను మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. నేను త్వరగా దేవుని యొక్క వాక్యమైనటువంటి ఈ అంశము గ్రీన్ ట్రీ వర్సెస్ డ్రై ట్రీ అని ఈ అంశాన్ని గడిచినటువంటి వారం 10 రోజులుగా మనం దీన్ని ధ్యానిస్తూ వస్తున్నాం. నేను ఎంతగానో ఆనందిస్తున్నాను. ఇంతవరకు అనేక విషయాలుగా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేశామనే విషయాన్ని చెప్పుకోవడానికి ఏమాత్రం సందేహం లేదు. అది బలంగా చాలామంది జీవితాలను తాకుతుంది అనే విషయాన్ని నాకు తేట తెల్లమవుతుంది. కేవలం భారతదేశంలో మాత్రమే కాదు, మరి వేరే దేశంలో అదర్ కంట్రీస్లో ఉన్నటువంటి మన తెలుగు ప్రజలు కూడా వీక్షించి కామెంట్స్ ఇస్తూ ఉన్నారు. ఆ తర్వాత నాకు కూడా వాట్సాప్ వస్తూ ఉన్నాయి ఆ యొక్క రెస్పాన్స్. నిజంగా దేవునికి స్తోత్రం కలుగుగాక. దీనంతటికి బట్టి దేవునికే మహిమ కలగాలి, మనందరి ఆత్మీయ జీవితాలకి ఆశీర్వాదం కలగాలని నా యొక్క ప్రార్థన అయింది ప్రియులారా. దేవునామానికి మహిమ. అయితే ఈ సమయంలో మరి ఈ యొక్క అంశాన్ని మనము చాలా ఎక్కడెక్కడో మొత్తానికి యేసుక్రీస్తు ప్రభు పలికినటువంటి ఆ మాట ఆదికాండం వరకు వెళ్ళి మళ్ళీ మనం రిటర్న్ వస్తున్నాం. అంటే ఎందుకు దీన్ని ధ్యానించాల్సి వచ్చిందంటే
మూలం వరకు వెళ్ళినామో, అసలు దేవుడు మనిషిని ఎండిన మ్రానుగా తయారు చేసినాడా, లేకపోతే పచ్చని మ్రానుగా తయారు చేసినాడంటే లేదు. ఒక విత్తనం ఏ విధంగా పచ్చగా ఉంటుందో, ఆ పచ్చని విత్తనంలో ప్రాణం ఏ విధంగా ఉంటుందో, అది భూమి మీద అది మరి ఆ భూమి లోపల దాన్ని నాటబడిన తర్వాత ఏ విధంగా దానికి నీళ్లు తగిలినప్పుడు అది చక్కగా మొలకెత్తుతుందో, ఆ వాక్యాన్ని, ఆ యొక్క పచ్చదనం ఏ విధంగా ఒక విత్తనం విషయంలోనే దేవుడు తయారు చేస్తే, మనిషిని కూడా దేవుడు పచ్చగానే తయారు చేసినాడు. ఏది కూడా చెట్టు చూసుకో, మీరు గమనించండి, ఏ చెట్టు అయినా సరే అది ఎండిపోయిన స్థితిలో ఉండదు, ఎండిపోయిన స్థితిలో అది కలగదు. దాన్ని పుట్టుకనే అది మొలక అంటే పచ్చగానే ఉంటుంది కదండి, గ్రీనిష్గానే ఉంటుంది కదా. అదే మాదిరిగా దేవుడు కూడా మన ఆత్మీయ జీవితాలను గ్రీనిష్గానే చేసినాడు. మనల్ని కూడా పచ్చని ఆ స్థితిలో, అంటే పరిశుద్ధతలో, ప్రేమలో, ఆ తర్వాత నీతివంతమైన జీవితంలో అన్ని విధాలుగా ఒక మంచే మనలో దేవుడు ఉంచాడు తప్ప మనలో ఏమాత్రము దేవుడు చెడును ఉంచలేదు. మనం చూసాము, ఆదాము అవ్వలు ఎప్పుడైతే దేవుని దృష్టికి పాపం చేసినారో, ఆ పాపాన్ని బట్టి ఈ పచ్చదనమైనటువంటి ఈ చక్కని ఈ తోటను వాళ్ళు వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సి వచ్చింది. పండు తిని దేవుడికి దూరం అయిపోయి, దేవుని దృష్టికి దోషులైపోయి, పశ్చాత్తాపం, నిజమైన పశ్చాత్తాపం లేకపోవడం బట్టి వాళ్ళ జీవితాల్లో ప్రియులారు గమనించాలి, వాళ్ళు ఆ యొక్క ఆ గార్డెన్, ఈడెన్ గార్డెన్, పచ్చగా ఉన్నటువంటి ఆ ఈడెన్ గార్డెన్ని వదిలిపెడితే ఆ పచ్చదనము, గార్డెన్లో ఉన్న పచ్చదనం పోయింది. బ్రతుకుల్లో కూడా ఎండిపోయే స్థితి వచ్చింది. ఏంటనంటే పరిశుద్ధత పోగొట్టుకున్నారు, నీతిని పోగొట్టుకున్నారు, ప్రేమను పోగొట్టుకున్నారు. తర్వాత మనం గమనిస్తాము, వాళ్ళ సంతానము, మొదటి సంతానంలోనే ఫస్ట్ మర్డర్ జరిగింది. ఆ తర్వాత అన్నదమ్ముల్లో మరి కేయిన్ తన తమ్ముడైనటువంటి ఏబేలుని చంపినట్లుగా చూస్తాం. చూసారా? ఆ యొక్క కక్ష, ఆ యొక్క క్రోధం, ఆ యొక్క పరిశుద్ధత అదంతా కూడా పోగొట్టుకున్నటువంటి స్థితి, దానిని ఎండిపోయిన స్థితి. ఇది స్పిరిచువల్ లైఫ్ గురించి నేను మాట్లాడుతున్నాను. ఇది ఆత్మీయ జీవితంలో ఎండిపోయే స్థితి గురించి మనం ధ్యానిస్తున్నాం ప్రియులారా, గమనించాలి. ఆ తర్వాత మనం చాలా విషయాలు, ఒక కుటుంబాన్ని కూడా ఆదిమ సంఘములో క్షమించాలి, ఆది మానవుడైనటువంటి ఆదాము అవ్వ, ఆ కుటుంబాన్ని చిచ్చుపెట్టినటువంటి సైతానుడు నేటి వరకు కూడా వాడు చిచ్చు పెడుతున్నాడు. కానీ దేవుడు మాత్రము కుటుంబాన్ని తోటలాగా చూస్తున్నాడని మనం 128వ కీర్తన కూడా ధ్యానం చేసినాము. ఆ తర్వాత కుటుంబ యజమానుడు ఎంత స్ట్రాంగ్గా ప్రార్థనా పరుడైతే దాన్ని బట్టి మన కుటుంబం చుట్టూ, మన చుట్టూ, మన కలిగిన ప్రతిదాని చుట్టూ కంచె ఉంటుందని ధ్యానం చేసినాము. దానికి మంచి ఉదాహరణ బైబిల్ గ్రంథంలో యోబు. ఆ యోబు ఏ విధంగా యథార్థతను కాపాడుకున్నాడు, తర్వాత తన చుట్టూ, తన ఇంటి చుట్టూ, తన కలిగిన ప్రతిదాని చుట్టూ కంచె వేసుకున్నాడు, సైతానుడు ముట్టలేదనే విషయాన్ని మనం గమనిస్తున్నాం. దేవునామానికి స్తోత్రాలు. అంత మాత్రమే కాదు, నిన్నటి దినాన్న మనం ధ్యానించినటువంటి సువార్తను ధ్యానించినాం. ఏంటనంటే, ఈ ఎప్పుడైతే ఆదాము అవ్వలు దేవునికి విరుద్ధంగా పాపం చేస్తున్నారో, వాళ్ళు పోగొట్టుకున్నది మొట్టమొదటి ఏంటనంటే దేవుని మహిమను పోగొట్టుకున్నారు, దేవుని సన్నిధిని పోగొట్టుకున్నారు. వాళ్ళు కూడా మహిమా దేహంలో ఉన్నారనే విషయాన్ని కూడా గమనించాలి. వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు ఉన్నారు. ఎప్పుడైతే పాపం చేశారో వాళ్ళు దిగంబరులను తెలుసుకోవడం జరిగింది. అంటే అంతవరకు మహిమలో దేవుని కలుసుకునే వాళ్ళు కూడా మహిమను పోగొట్టుకున్నారు. అదే సువార్త అపోస్తలుడైన పౌలు రోమాపత్రిక 3:23లో చాలా చక్కగా రాసిపెట్టినాడు. ఏంటంటే, ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పోగొట్టుకున్నారనే విషయాన్ని మనం చాలా చక్కగా ధ్యానం చేస్తూ, అక్కడ నుంచి మహిమను పోగొట్టుకున్నటువంటి ఈ మనిషికి తిరిగి ఆ మహిమను ఇవ్వడానికి యేసుక్రీస్తు ప్రభు 2020 సంవత్సరాల కాలం క్రితం ఈ లోకానికి వచ్చినాడు. అదే మానవునికి గుడ్ న్యూస్ అనే విషయాన్ని మనం ఇక్కడ ధ్యానం చేస్తూ వచ్చినాం. సువార్త నిన్నటి దినాన్న ప్యూర్ గాస్పల్, ఫుల్ గాస్పల్, ప్యూర్ గాస్పల్ మీకు అందరికీ అందించబడింది. ఎంతమంది అయితే మరి వీక్షించినారో నేను అందరికీ మనవి చేస్తున్నాను. క్రైస్తవులైనా క్రైస్తవేతరులైనా, మీరు ఏ కుటుంబానికి చెందినటువంటి వ్యక్తులైనా నేను మనవి చేస్తున్నాను, మీ కుటుంబంలో ఎంతమందికి రక్షణ లేదో పరీక్షించి చూడండి. రక్షణ లేకపోతే అది ప్రమాద గంటికలు మ్రోగుతున్నాయని అనే మాట చాలా వాస్తవం. కారణం ఏంటంటే, రక్షణ లేకపోతే ప్రయోజన ప్రాణం పోతే, రక్షణ లేకుండా లైఫ్ లాంగ్ ఎటర్నిటీ కోల్పోతాము. మరి శాశ్వతంగా ఆ నరక శిక్షలో పడాల్సి వస్తుంది. అన్నీ సంపాదించి మన ప్రాణాన్ని మనం పోగొట్టుకోవడము అది ఎంతో బాధాకరమైన విషయం అని దేవుడు కూడా చూసే రక్షించడానికి లోకానికి వచ్చినాడని నేను సువార్త మీకు చెప్పాను. అఫ్కోర్స్ ఈ యొక్క సువార్త వాక్యము చాలామంది విన్నారు. అది క్రైస్తవులు, క్రైస్తవేతరులు కూడా విన్నారని నేను నమ్ముతున్నాను. అయితే వచ్చినటువంటి సమస్య ఏంటంటే ప్రియులారా, ఈ రోజున మనం ధ్యానించబోయే అంశం కూడా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. వచ్చినటువంటి సమస్య ఏంటంటే, వాక్యము సమృద్ధిగా ఉంది, అంటే వాక్యము
అదొక విత్తనం లాంటిది. మళ్ళీ చెట్టు దగ్గరికి వస్తున్నాం, పచ్చని చెట్టుకు దగ్గరికి వస్తున్నాం. వాక్యము అది విత్తనము లాంటిది. పచ్చగా ఉన్నటువంటి ఆ విత్తనము, ఆ పచ్చి విత్తనము, అది భూమిలోనికి వెళ్ళిన తర్వాత ఆ విత్తనము చచ్చిపోయి తనలో నుండి ఒక జీవం బయటకు వస్తుంది. అదే మొలకెత్తడము, కొమ్మ, చిన్న కొమ్మగా మొలకెత్తుతుంది ఆ యొక్క గింజే, ఆ విత్తనం. ఆ చిన్న మొలకెత్తబడినటువంటి ఆ చిన్న విత్తనము అది ఏమవుతుందండి, పెద్ద చెట్టుగా మారుతుంది, మ్రానుగా మారుతుంది, కొమ్మలుగా మారుతాయి, ఆకులుగా మారుతుంది. అంత మాత్రమే కాదు, పూత పూస్తుంది, చిగురు వస్తుంది, ఆ తర్వాత కాయలు పోయి ఫలము, పండు, ఇవన్నీ పండ్లు చక్కని తినే పండ్లుగా ఓ చక్కని చెట్టు ఎదుగుతుంది. ఇంత ప్రాసెస్ మనకందరికీ బాగా తెలుసు. ఎందుకంటే అందరూ కూడా వ్యవసాయం ఎరిగినటువంటి వాళ్ళు, అందరూ కూడా ఊర్ల నుంచి వచ్చినటువంటి వాళ్ళమే, అందరికీ బాగా తెలుసు. ఒక విత్తనం ఏ విధంగా మొలకెత్తి అది పెద్ద చెట్టు అవుతుందో, అది చెట్టు అవ్వాలి కూడా. కానీ గమనించాలి, విత్తినటువంటి అన్ని విత్తనాలు మొలకెత్తుతాయా? కాదండి. కొన్ని విత్తనాలు వేస్ట్ అవుతాయి. అందులో తెలుసా మీకు? కొన్ని విత్తనాలు వేస్ట్ అవుతాయి. ఆ విత్తనాలు వేస్ట్ అయినటువంటి వాళ్ళ జీవితాల్లో ఈ పచ్చదనం కూడా ఉండదు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. మనం ఈ వాక్యాన్ని ఎక్కడి దాకా ధ్యానించబోతున్నామంటే ఆత్మ ఫలం వరకు ధ్యానించబోతున్నాం. మన ఆత్మీయ జీవితంలో ఆత్మ ఫలం గురించి మనం ఆత్మీయ జీవితంలో ఫలభరితమైన జీవితం ఎలా ఉండాలి నాకు తెలియదు. పరిశుద్ధాత్మ దేవుడు ఇంకా ఏ విధంగా దీన్ని కంటిన్యూ చేస్తాడో, అసలు ఒక్కొక్క ఆ లింక్ కనబడతా ఉంటే చాలా పెద్ద ప్రసంగం కనబడతా ఉంది. ఇది తెలుసా మీకు? ఒక చెట్టు చూడండి, ఒక చెట్టు ఇక్కడ ఉన్నటువంటి చెట్టు మీకు చూపిస్తాను. మీకు తెలిసిన విషయమే కదా, రైట్? ఇక్కడ చూడండి, ఈ చెట్టు ఇంత పెద్ద మ్రాను ఉంటుంది మధ్యలో, దానికి ఎన్నో బ్రాంచెస్ ఉంటాయి కదండి. దీన్ని బ్రాంచెస్ అంటారు, స్టెమ్స్. ఈ యొక్క బ్రాంచెస్ మ్రానులుగా ఉంటాయి. ఒక్కొక్క బ్రాంచెస్కి మళ్ళీ ఎన్నో సబ్ బ్రాంచెస్ ఉంటాయి. ఆ తర్వాత అన్నిటికీ ఆకులు ఉంటాయి. ఈ విధంగా లింకు ఏ విధంగా ఉందో చూసారా? ఒకదానికొకటి ఇంత పెద్ద చెట్టు ఎలాగైందో, ఈరోజు మన ప్రసంగం కూడా ఒక చిన్న వాక్యము ప్రారంభించి అది ఎక్కడి దాకా వెళ్ళింది అంటే ఈరోజు పెద్ద చెట్టులాగా తయారైంది ఈ ప్రసంగం. అంటే ఇంకా ఎంత దూరం వెళ్తుందో నాకు తెలియదు. దీని యొక్క వేర్లు కిందనే కావచ్చు, పైన కొమ్మలే కావచ్చు. ఎంత వైశాల్యములో ఈ పచ్చని మ్రాను వర్సెస్ ఎండిన మ్రాను అనే సబ్జెక్టు, ఈ యొక్క అంశము ఎంతవరకు వెళ్తుందో అసలు ఊహించుకోలేమనిపిస్తుంది నాకు కొన్నిసార్లు. అఫ్ కోర్స్ మనకేం తొందర లేదు. దేవుడు అనుగ్రహిస్తున్న ప్రతి ఆలోచన నేను మీతో పంచుకుంటాను. నా ఆశ ఏంటనంటే ప్రియులారా, దేవుని వాక్యము అది సజీవమైనది, దాంట్లో జీవం ఉన్నది. ఆ వాక్యం అందరికీ అందించబడాలి. ఇట్ ఈస్ లైక్ వాటర్, వాటరింగ్ టు ద ప్లాంట్స్. ఈ వాక్యం ఎలాంటిదంటే, చెట్లకి నీళ్లు వేస్తే ఏ విధంగా అందులో ప్రాణం వస్తుందో చెట్లకి, వాక్యము కూడా నీరు లాంటిదే. దేవునామానికి స్తోత్రాలు. మళ్ళీ యెహెజ్కేలు గ్రంథం జ్ఞాపకం వస్తూ ఉంది నాకు. యెహెజ్కేలు గ్రంథంలో కూడా మందిర గుమ్మంలో నుండి ఉబుకుతున్నటువంటి ఆ యొక్క నీళ్లు ఎక్కడెక్కడైతే టచ్ అవుతుందో అవన్నీ బ్రతుకుతాయి అని ప్రవచనమెత్తి పలుకుమన్నాడు దేవుడు యెహెజ్కేలుతో. అర్థమవుతుందండి? ఆ నీళ్లు ఎక్కడెక్కడైతే ఈవెన్ ఎండిపోయినటువంటి చెట్లకు కూడా అందితే ఆ చెట్లు ఫలిస్తాయని, వాటికి జీవం వస్తుందని దేవుడు ప్రవచనం పలికెత్తిచ్చాడండి. ఈ వాక్యము నేను ఇక్కడ గుల్బర్గాలో వచ్చిన కొత్తలో, అంటే ఎక్కడైతే ఒక కొత్త బ్రాంచ్ ప్రారంభిస్తున్నామో అక్కడ కూడా ప్రవచనాత్మకంగా ఇదే వాక్యాన్ని నేను దాదాపు 4-6 వారాలు ధ్యానం చేశాం ప్రియులారా. ఆ వాక్యము దేవుడు చాలా స్పష్టంగా మాకు అనుగ్రహించినాడు. దాని ప్రకారంగా ప్రవచనం చెప్పినాను. నేను ఒకటి చెప్పినాను ఏంటంటే, ఈ సంఘము నుండి ఈ సువార్త పరిచర్య లేకపోతే వాక్యం అనే నీళ్లు, మందిర గుమ్మంలో నుండి ఉబుకుతున్నటువంటి నీళ్లు ఎక్కడెక్కడ వరకైతే టచ్ అవుతుందో అక్కడ జీవం పోసుకుంటారంటే, మాకు తెలియకుండా ప్రియులారు గమనించాలి, ఎన్నో గ్రామాలను దర్శించినాం. అంటే ఈ వాక్యము అంతవరకు రీచ్ అయింది. మేము ఎంతమంది? ఒక చిన్న షటర్లో 10x10 షటర్లో కనీసం 10 మంది కూడా కూర్చోవడానికి స్థలం లేని స్థితిలో గుల్బర్గాలో అక్కడ మేము పరిచర్య ప్రారంభించినాం ప్రియులారా. అక్కడ ప్రవచనం ఎత్తి చెప్తా ఉన్నాను నేను.
అసలు ఈ ప్రాంతంలో మనకు చిన్న షట్టర్ ఉంది, ఇక్కడ స్థలం లేదు, కానీ ఈ ప్రాంతం అంతా కూడా జయించబోతున్నాము. ఈ ప్రాంతంలో దేవుని యొక్క రాజ్య సువార్త ప్రకటించబడి దేవుని రాజ్య స్థాపన జరగబోతుంది. అనేకులు రక్షణ పొందుతారు, అనేకులు జీవంలోనికి వస్తారు. ఈ వాక్యం అనే సువార్త ఎక్కడెక్కడి వరకు అయితే వెళ్తుందో అందరూ విన్న వాళ్ళందరూ మారు మనసు పొంది పాపాలు ఒప్పుకుంటారని నేను ప్రవచనం ఎత్తి చెప్పినాను, వాక్యాన్ని ఆధారం చేసుకొని. అలానే జరిగింది ప్రియులారా. ఎంతమంది అయితే విన్నారో అక్కడ జస్ట్ 8 మంది కూడుకునే ఆ ప్లేస్ నుండి దేవుడు ఎంతమంది తెలుసా, ఒక 100 మందిని కూడుకునేటట్టుగా ఓ చక్కని మందిరాన్ని, సేవకుడిని కూడా ఇచ్చినాడు. ఇప్పటివరకు కూడా చాలా బలంగా సేవ జరుగుతూ ఉంది. ఆ సేవకుడిని బట్టి, ఆ పరిచర్ని బట్టి నేను దేవుని స్తుతిస్తూ ఉన్నాను. అక్కడ ఎంతోమంది అన్యులు వచ్చి దేవుని వాక్యాన్ని విని వాళ్ళు ఎక్కడెక్కడ ఏ ఊరు నుండి అయితే వచ్చారు అంటే గుల్బర్గా నుండి దాదాపు మోర్ దెన్ 65 కిలోమీటర్స్ దూరం వరకు కూడా ఇన్ఫర్మేషన్ వెళ్ళింది. ఏంటంటే ఇక్కడ ఈ సంఘంలో మేము రక్షించబడ్డాము, వాక్యాలు విన్నాము, మేము మారు మనసు పొందామని ఒకరి నుంచి ఒకరు చెప్పుకోవడాన్ని బట్టి మమ్మల్ని ఆ గ్రామాలను తీసుకెళ్ళినారు. అప్పుడు ఉన్నటువంటి సేవకులకు అదే చెప్పాను, చూసారా ప్రవచనం ఎలా నెరవేర్చబడుతూ ఉంది. ఈ నీళ్లు గుల్బర్గా నుండి వాక్యం అనే నీళ్లు ఫ్లో అయ్యి ఈ గ్రామం వరకు కూడా వచ్చింది. ఇక్కడ దేవుడు పైప్ లైన్ వేసాడు. ఏ పైప్ లైను? వాక్యం అనే పైప్ లైన్. దేవుని నామానికి అందరికి నవ్వుకున్నారు, కానీ అది నవ్వు కాదు, అది రియల్గా అది అర్థం చేసుకున్న వాళ్ళు, చెవిగలవాడు ఆత్మ చెప్పు సంగతులు వినుగాక అన్నట్టుగా ఆ రోజు అర్థం చేసుకున్న వాళ్ళందరూ దేవుని స్తుతించినాము. ఇంకా పరిచయం కొనసాగించబడతా ఉంది. ఇదే ఆధారం చేసుకుని నేను ఇదే పరిశుద్ధాత్మ దేవుడు నాకు జ్ఞాపకం చేశాడు కాబట్టి నేను మళ్ళీ చెబుతున్నాను, నిన్నటి దినాన్న ప్రకటించబడినటువంటి సువార్త ఎంతమంది మీరు విన్నారో, ఎంతమందికి మీకు అర్థమైందో నాకైతే తెలియదు. నా ప్రియమైన సోదరి సోదరుడా, ఈ వాక్యము జీవము గలది, ఈ మాటలు జీవము గలవి. దీన్ని విని అర్థం చేసుకొని గ్రహించగలిగితే, ఆ గ్రహించిన దానిని బట్టి నీ జీవితానికి అప్లై చేసుకోగలిగితే, నీ జీవితానికి అనుభవించుకోగలిగితే నీ అంత ధన్యుడు, నా అంత ధన్యుడు, మనంత ధన్యుడు ఇంకెవరు కూడా ఉండరనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. అవును ప్రియులారా, ఎండిపోయిన జీవితం, పరిశుద్ధత, నీతి, ప్రేమ, దయ, కనికరం, జాలి, ఆత్మ ఫలము లేని ఈ జీవితంలో దేవుడు తిరిగి జీవాన్ని పోయడానికి ఇస్తున్నటువంటి అవకాశం ఎంత మహా గొప్పది. నేను ఎక్కడో కూర్చున్నాను, నేను ఎక్కడి నుంచో ఈ యొక్క వాక్యం ఉబుకుతా ఉంది. అర్థమవుతుందండి. నేనున్నటువంటి ఈ స్థలంలో వాక్యం ఇలా ఉబుకుంటూ ఈ ఆన్లైన్ పరిచర్య ద్వారా ఎంతమందికి రీచ్ కాబోతుందో నాకైతే తెలియదు, మనం ఊహించలేమండి. కేవలం ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో మన పరిచర్య, ఫిలదెల్ఫియా పరిచర్య జరుగుతుంది. కానీ నాకు వస్తున్న రెస్పాన్స్ని బట్టి చూస్తే యునైటెడ్ కింగ్డమ్స్ నుంచి కూడా నాకు రెస్పాన్స్ వచ్చింది. మన తెలుగు వాళ్ళు వింటున్నారు, వాళ్ళని బట్టి నేను దేవుని స్తుతిస్తూ ఉన్నాను. కనుక ఈ మాటలు జీవము గలది. ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరి జీవితాల్లో జీవము వస్తుందనే విషయాన్ని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. అయితే అందరిలో వస్తుందా? విన్న ప్రతి ఒక్కరిలో వస్తుందా? కాదు, రాదండి. దానికి చాలా చక్కగా యేసుక్రీస్తు ప్రభు ఒక ఉపమానం చెప్పినాడండి. ఆ ఉపమానమే ఈరోజు మనం ధ్యానించబోతున్నాము. ఈ ఉపమానం ఏంటనంటే, వాక్యము కూడా ఒక విత్తనం లాంటిది. ఈ వాక్యము విత్తబడుతున్నప్పుడు ఈ వాక్యాలలో కొన్ని త్రోవ పక్కన పడ్డాయి, కొన్ని రాతి నేల మీద పడింది, కొన్ని ముండ్ల పొదలలో, కొన్ని మాత్రమే మంచి నేలలో పడితే మిగతా 3 స్థలాల్లో ఉన్నటువంటి అవన్నీ కూడా ఫలించలేదు. కానీ మంచి నేలన విత్తబడినటువంటి ఆ విత్తనం మాత్రమే చక్కగా మొలకెత్తి ఫలించి 30దంతలుగా, 60దంతలుగా, 100ంతలుగా ఫలించిందనే ఆ యొక్క చక్కని ఇలస్ట్రేషన్ అంటారు దాన్ని, పారబుల్ అంటారు దాన్ని, ఉపమానం అంటారు. ఉపమానం అంటే పరలోక సంబంధమైన విషయాలు, అనగా ఆత్మ సంబంధమైన విషయాలు ఈ భూలోక సంబంధమైన విషయాలతో పోల్చి చెప్పడం. ఇప్పుడు విత్తనము విత్తేవాడు వ్యవసాయకుడు విత్తనాలు జల్లుతూ ఉంటాడు. ఇది వెదజల్లుతూ ఉంటే అది కొన్ని ఎక్కడెక్కడ పడతాయో తెలియదు కదండి. కనుక ఆ యొక్క ఎగ్జాంపుల్ని, ఆ యొక్క ఉదాహరణని యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో ఆయన 2020 సంవత్సరాల కాలం క్రితం ఈ లోకంలో తిరుగుతున్నప్పుడు ఆయన తన శిష్యులతో పాటు ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని వింటున్నారో వాళ్ళకు కూడా ఇదే పంచుకున్నాడు. ఆయన దాన్ని ఎందుకు పంచుకున్నాడు తెలుసా? చెక్ చేసుకోవడానికి, ఎవరికి వాళ్ళు చెక్ చేసుకోవడానికి ఆయన ఈ ఉపమానాన్ని పలికినాడండి. ఏమని? ఓహో, నాలో ఎందుకు ఈ వాక్యం ఫలించట్లేదు, నాలో ఎందుకు ఈ వాక్యము ఫలించకుండా నేను ఎందుకు ఫలభరితమైన జీవితం లేకుండా ఉన్నానని క్రైస్తవులు కావచ్చు, క్రైస్తవేతరులు కావచ్చు, ఎంతమంది రక్షణ పొందలేదో నేను వాళ్ళను ఉద్దేశించి చెప్తున్నాను.
నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ఎంతమంది సువార్త విని నమ్మకుండా ఉన్నారో, మరి ఎంతమంది ఈ సువార్తని నమ్ముతున్నారో అది మనకు క్లారిటీ లేదు. అయితే ఇది కూడా విత్తనమే, ఇది కూడా ఫలించే ఒక చెట్టు లాంటిదే. కాబట్టే ఈ అంశాన్ని నేను ఈరోజు తీసుకొని కొంత క్లారిటీ ఇస్తాను ప్రియులారా. తద్వారా మీరు వినేవాళ్ళు, రక్షణ పొందిన వాళ్ళైనా రక్షణ పొందని వాళ్ళైనా దయచేసి శ్రద్ధగా మీరు వినండి. అప్పుడు మీకే అర్థమవుతుంది మీరు ఏ స్థితిలో ఉన్నారు, మీలో వాక్యం ఎంత ఫలిస్తుందా లేదా అనేది మీకు మీరే చెక్ చేసుకునే ఒక చక్కని చెక్ లిస్ట్ అని చెప్పుకోవచ్చు. ఒక మంచి చెక్ లిస్ట్ని నేను మీకు ఇస్తున్నాను. ప్లీజ్ చెక్ యువర్ సెల్ఫ్, చెక్ యువర్ స్పిరిచువల్ లైఫ్ అకార్డింగ్ టు దిస్ చెక్ లిస్ట్. అఫ్ కోర్స్ నేను ఇచ్చేది కాదు, వాక్యంలో ఉన్నదే నేను రిమైండ్ చేస్తున్నాను అంతే, రైట్? ఈరోజు కూడా నేను మీకు వీడియో క్లిప్పింగ్స్ చూపించబోతున్నాను. ఆ వీడియో క్లిప్పింగ్స్ దేనికి సంబంధించిందో దయచేసి జాగ్రత్తగా మీరు చూసి ప్రభుని ఘనపరచాల్సిందిగా నేను మనవి చేస్తున్నాను. పారబుల్ ఆఫ్ ది సోవర్, దీనిని తెలుగులో విత్తువాని ఉపమానం అంటారు. చూశారండి, ఇక్కడ ఒక మనిషి కనబడతా ఉన్నాడు. ఈ మనిషి ఏం చేస్తున్నాడు? తన పొలానికి వెళ్ళినాడు. వెళ్తూ అక్కడ ఏం చేస్తున్నాడు? విత్తనాలని విత్తుతా ఉన్నాడు. చూశారండి, ఈ విత్తనం గురించినటువంటి ఉపమానము మత్తయి సువార్త 13వ అధ్యాయంలో చాలా బ్యూటిఫుల్గా రాయబడింది. దయచేసి మరి బైబిల్ వాక్యాలు తీసి చదివే వాళ్ళు ఇది తీసుకొని రెడీగా ఉండాలని నేను మనవి చేస్తున్నాను. మత్తయి సువార్త 13వ అధ్యాయము 1వ వచనం నుండి చదవాలి మీరు. ఇప్పుడు కాదు, నేను చెప్పినప్పుడు టకామని అందుకోవాలి. ఎంతమంది వాక్యాలు చదువుతున్నారో మీరు రెడీగా ఉండండి. ఎవరి గురించి టైం వేస్ట్ చేయొద్దు, రైట్? ఇప్పుడే కాదు, నేను చెప్పిన తర్వాత మీరు చదవండి. దీని గురించి మొట్టమొదటిగా ఒక వీడియో క్లిప్పింగ్ చూద్దాం. కొంత మనకు ఆ అవగాహన, కొంత ఐడియా వస్తుంది, రైట్? విత్తనములు చల్లడానికి కర్షకుడు వెళ్ళాడు. అతడు చల్లుతున్న సమయంలో కొన్ని విత్తనాలు దారి పక్కన పడి తొక్కపడ్డాయి. ఆకాశ పక్షులు వాటిని తినివేశాయి. మరికొన్ని విత్తనములు వాల్యూమ్ వస్తుందండి? మొక్కలు మొలిచినను చెమ్మలేనందున ఆ విత్తనములు ఎండిపోయాయి. మరికొన్ని విత్తనములు ముళ్ళ పొదల్లో పడెను. వినపడుతుందన్నా. కొన్ని విత్తనాలు ఎక్కడ పడుతున్నాయో చూడండి. ఇవన్నీ విత్తనాలు, రైట్? ఈ రాతి నేల, రాళ్ళున్నటువంటి ప్రాంతంలో, కింద బండ ఉన్నటువంటి ప్రాంతంలో కొన్ని పడ్డాయి, కొన్ని త్రోవ పక్కన పడ్డాయి, కొన్ని ముండ్ల పొదల్లో పడ్డాయి.
they just sat there. Birds spotted the seeds from the air. త్రోవ పక్కన పడితే పక్షులు వచ్చి ఆ విత్తనాల్ని తినేసినాయంట. అంతే కదండి, పక్షులు త్రోవ పక్కన పడితే తప్పకుండా వచ్చి తినేస్తాయి ఆ యొక్క విత్తనాల్ని. అది త్రోవ పక్కన పడినటువంటి విత్తనాలు. ఇది రాతి నేల, Fell on rocky places. అంటే రాళ్ళు కింద, బండ ఎక్కుంటది కింద. They quickly విత్తనం మొలకెత్తుతుంది, కానీ ఆ సూర్యరశ్మి వచ్చినప్పుడు సూర్యుని యొక్క వేడికి, కింద బండ వేడికి దాని వేర్లు మాడిపోతాయి. and when the ఆ sun మాడిపోవడాన్ని బట్టి they withered. ఆ విత్తనం చనిపోతుంది. అంటే దాని వేర్లు లోపలికి పో, ఇంకా లోతుల్లోకి పో, ఎందుకంటే బండ అడ్డొచ్చేస్తుంది. ఆ బండ వేడికి వేర్లు మాడిపోయి ఈ మొలక కూడా వాడిపోతుంది. మూడవది ముండ్ల పొదల మధ్యలో, ఇవి ముండ్ల పొదలు, Fell among ఈ ముండ్ల పొదల మధ్యలో మూడవ రకం విత్తనం పడుతుంది. అక్కడ ఏమవుతుందంటే ఆ విత్తనం మొలకెత్తుతుంది, started to grow, చక్కగా మొలకెత్తుతాయి విత్తనాలు, నో డౌట్. but the thorns grew కాకపోతే bigger, మొలకెత్తిన దానికంటే ఎక్కువ సైజులో ఈ ముండ్లు so they didn't ఎదుగుతాయి. produce any crop. ఈ ముండ్లు కూడా పెరిగి Just వాటిని తొక్కి పడేస్తాం, చూసారు, అని చేస్తా ఉంది. అంటే ఆ విత్తనాన్ని కూడా ఫలించనీయకుండా ముండ్ల పొదలు ఆపుతాయి. కొన్ని ఇవి మాత్రం మంచి నేలను విత్తబడిన విత్తనాలు చాలా చక్కగా ఫలిస్తాయి. అక్కడ బండ అడ్డు లేదు, త్రోవ పక్కన లేదు, మంచి నేలలో విత్తనం పడిన తర్వాత చూడండి ఎంత చక్కగా అన్ని కూడా మొలకెత్తుతాయి. some with 30 అక్కడ ముండ్ల పొదలు, గచ్చ పొదలు లేవు, బండరాయి లేదు, చాలా చక్కగా మంచి ప్లేస్లో పడింది. కాబట్టి ఈ విత్తనము ఇంత చక్కని పంట అయింది. దేవునికి స్తోత్రం. అందుకే ప్రియులారా గమనించాలి, నేను చాలా చక్కని టాపిక్ చూసారా, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఎలా నడిపిస్తూ ఉన్నాడు. అసలు నేను ఈరోజు ఈ వాక్యం దీని గురించి చెప్తానని అనుకోలేదు. ప్రార్థన చేస్తూ ఉన్నాను ఈరోజు, ప్రభువా ఏంటి, ఎందుకంటే ఆ సీరియల్గా వచ్చేది నీ నుండి రావాలి. నాకు నా సొంత జ్ఞానంతో ఆలోచన చేస్తే ఏదైనా మిస్ అయిపోతానేమో, కనుక నాకు సీరియల్గా వచ్చే ఆ వాక్యాన్ని నువ్వే ఇవ్వాలి ప్రభువా, దీని నెక్స్ట్ ఏంటని సువార్త ప్రకటించబడింది అని చెప్పినప్పుడు దేవుడు నాకు ఏం చెప్పినాడు, పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఏం బయలుపరిచాడంటే, చాలామంది రక్షణ పొందిన తర్వాత కదా ఫలభరితమైన జీవితాలు, ఆత్మ ఫలము అనేది కలిగి ఉండాలి. ఆత్మ ఫలం ఎవరు పొందుకుంటారండి? ఆత్మ వరాలే కావచ్చు, ఆత్మ ఫలమే కావచ్చు, రక్షణ పొందిన వాళ్ళు పొందుకుంటారు. కానీ రక్షణ పొందని వాళ్ళ పరిస్థితి ఏంటి? దేవుడు దాన్ని రిమైండ్ చేయమన్నాడు. దేవుడు బయలుపరిచినటువంటి విషయం ఏంటంటే, ఎన్నో వాక్యాలు వింటున్నారు మీ జీవితాల్లో, ఎన్నోసార్లు సువార్తను విన్నారు. ఇది ఒకసారి మాత్రమే కాదు, అనేక సార్లు దేవుడు తన స్వరాన్ని నీకు వినిపిస్తున్నప్పుడు, నేను ప్రత్యేకంగా క్రైస్తవుల గురించి కూడా నేను మాట్లాడుతున్నాను. ఎంతమంది అయితే మరి ఈ మన ఫిలదెల్ఫియా సంఘము కూడా ఉన్నారో, మీ జీవితాల్లో మీ కుటుంబాల్లో ఇంకా ఎంతమందికి రక్షణ లేదో దయచేసి మీరు చెక్ చేసుకోండి. చెక్ లిస్ట్, ఈ చెక్ లిస్ట్ ప్రకారంగా చెక్ చేసుకోండి. మీ కుటుంబంలో ఇంకా ఎంతమందికి రక్షణ లేదు, సువార్త తెలియదా, వాక్యము తెలియదా, సంఘాల్లో వినలేదా, విని కూడా ఇంకా మారు మనసు పొందలేని స్థితిలో ఉన్నారే. దానికి కారణం ఏంటి? క్రైస్తవ కుటుంబాల్లోనే ఈ దుస్థితి ఉంటే ఇంకా బయట ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఏంటో ఆ దుస్థితి తెలుసా? ఇప్పుడు దయచేసి వాక్యాన్ని తీసి చదవండి. జూమ్లో ఉన్న వాళ్ళు మత్తయి సువార్త 13వ అధ్యాయము 1వ వచనము ఒక్కొక్కటిగా మనం ధ్యానించుకుంటూ వెళ్దాము. దేవుని యొక్క వాక్యం అనే విత్తనము, సువార్త అనే విత్తనము ఎందుకు మన జీవితాల్లో ఫలించకుండా ఉన్నది? ఫస్ట్ రక్షణ అనుభవంలోనికి రానప్పుడు నువ్వు ఏ విధంగా ఫలిస్తావు అని దేవుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు. నా ప్రియమైన సోదరి సోదరుడా, నిన్న కూడా సువార్త విన్నటువంటి నీ జీవితంలో మొన్న విన్నావు, పోయిన సంవత్సరం విన్నావు, 5 సంవత్సరాల క్రితం విన్నావు, 10 సంవత్సరాల క్రితం విన్నావు, ఎప్పుడెప్పుడు ఎన్నిసార్లు దేవుని యొక్క సువార్త నీకు వినబడుతున్నా కూడా ఎందుకు నీ జీవితంలో చలనం లేదు తెలుసా? ఎందుకు నీ జీవితంలో కార్యం జరగట్లేదు తెలుసా? ఎందుకు నువ్వు రక్షణ పొందట్లేదు తెలుసా? ఈ రోజున 3 ప్రాముఖ్యమైన చెక్ లిస్టులు ఉన్నాయి, అది దయచేసి నువ్వు చెక్ చేసుకో.
దానికి నీవే ఉత్తరవాది అవుతావు. వీ విల్ నాట్ బి ద రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ సోల్. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మాకు తెలియదు, మాకు ఎవరు చెప్పలేదు అనడానికి నో, దేర్ ఇస్ నో ఛాన్స్ ఎట్ ఆల్. ఇది దేవుడు ఈ సీన్ చూపిస్తాడు. నువ్వు ఎక్కడెక్కడ దేవుని యొక్క వాక్యాన్ని విన్నావో, ఏ సేవకుడి ద్వారా విన్నావో, ఏ సంఘంలో విన్నావో, ఎక్కడ విన్నావో అదంతా కూడా దేవుడు నీకు రిమైండ్ చేసే దినం రాబోతుంది. అందుకే అక్కడ తప్పించుకోవడానికి ఉండదు. నా ప్రియమైన సోదరి సోదరుడా, నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను, దేవుని వాక్యానికి అవకాశం ఇవ్వండి. దేవుని వాక్యము ఎందుకు నీ జీవితంలో ఫలించట్లేదు, ఎందుకు నువ్వు పచ్చని ఫలభరితమైన జీవితం నీ జీవితంలో ఎందుకు ఉండట్లేదంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ రక్షణ అనుభవమైన నీ జీవితంలో లేదు. క్రైస్తవులైన క్రైస్తవేతరులైన మీ జీవితాల్లో చక్కని ఫలించే అనుభవంలోనికి మీరు రావాలా అనుకుంటున్నారా? పచ్చని ఆ యొక్క చెట్టు వలె మీ ఫలభరితమైన జీవితం మీరు కలిగి ఉండాలనుకుంటున్నారా? దానికి మొట్టమొదటి స్టెప్ ఏంటనంటే, యూ మస్ట్ బి రిలీజ్డ్ ఫ్రమ్ ది బాండేజెస్ ఆఫ్ యువర్ సిన్స్. యూ మస్ట్ బి రిలీజ్డ్ ఫ్రమ్ ది బాండేజెస్ ఆఫ్ దిస్ వరల్డ్. యూ మస్ట్ బి రిలీజ్డ్ ఫ్రమ్ ది బాండేజెస్ ఆఫ్ దిస్ సైటన్. నా ప్రియమైన సోదరి సోదరుడా, ఈ సాతాను నుండి, లోకము నుండి, పాపము నుండి, ఈ బంధకాల నుంచి నువ్వు విడుదల పొందకపోతే నిన్ను ఫలించనీయుడు సైతానుడు. నువ్వు ఫలించలేని స్థితిలో ఉంటావు. దేవుని నామానికి స్తోత్రాలు. ఈ వాక్యం విని ఇప్పుడైనా ఈ వాక్యాన్ని విని ఒక నిర్ణయానికి రావాల్సింది మనవి చేస్తున్నాను. చెక్ చేసుకోండి. ఫస్ట్ చెక్ లిస్ట్ చూడండి. రైట్, మత్తయి సువార్త 13వ అధ్యాయము మొదటి నుండి చదవండమ్మా. ఆ దినమందు యేసు ఇంట నుండి వెళ్లి సముద్ర తీరమున కూర్చుండెను. బహు జన సమూహములు తన యొద్దకు కూడి వచ్చినందున ఆయన దోణి ఎక్కి కూర్చుండెను. ఆ జనులందరూ ధరిని నిలిచిండగా ఆయన వారిని చూచి చాలా సంగతులను ఉపమాన రీతిగా చెప్పెను. ఎట్లా అనగా, ఇదిగో విత్తువాడు విత్తుటకు వెళ్ళెను. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కన పడెను. పక్షులు వాటిని మృంగివేసెను. కొన్ని చాలా మన్ను లేని రాతి నేలను పడెను. అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచెను గాని సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరు లేనందున ఎండిపోయెను. కొన్ని ముండ్ల పొదలలో పడెను. ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణిచివేసెను. కొన్ని మంచి నేలను పడి ఒకటి 100 ఒకటి 60 ఒకటి 30 ఫలించెను. చెవులు గలవాడు వినుగాక అని చెప్పాను. తర్వాత శిష్యులు వచ్చి, నీవు ఉపమాన రీతిగా ఎందుకు వారితో మాట్లాడుచున్నావని ఆయనను అడుగగా, ఆయన వారితో ఇట్లనెను, పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది గాని వారికి అనుగ్రహింపబడలేదు. కలిగిన వానికే ఇయ్యబడును, వానికి సమృద్ధిగా కలుగును. లేని వానికి కలిగినదియు వాని యొద్ద నుండి తీసివేయబడును. చాలు చూసారండి, యేసుక్రీస్తు ప్రభు చెప్పినటువంటి ఉపమానం నేను కూడా మీకు వీడియో క్లిప్పింగ్ ద్వారా కూడా చూపించాను. తెలిసిన వాళ్ళకి ఈ పాటికి అర్థమై ఉంటుంది. ఎవరైతే ఈ ఫస్ట్ టైం వింటున్నారో లేదా ఎవరికైతే సరిగా దీని గురించి తెలీదో దయచేసి శ్రద్ధగా వినాల్సిందిగా నేను మనవి చేస్తున్నాను. యేసు ప్రభువు ఒక ఉపమానం చెప్పినాడండి. ఏంటనంటే, కొన్ని విత్తనాలు ఆ విత్తనం విత్తడానికి వెళ్తున్నటువంటి వ్యక్తి అలా చల్లుకుంటూ వెళ్తా ఉంటే కొన్ని త్రోవ పక్కన పడ్డాయి. ఇది అండర్లైన్ చేసుకోండి, దయచేసి పాయింట్ని నోట్ చేసుకోండి. కొన్ని ఎక్కడ పడ్డాయి? త్రోవ పక్కన కొన్ని పడ్డాయి. రెండవది, కొన్ని రాతి నేల మీద పడింది. అంటే ఆ భూమి కింద కనబడడానికి భూమి ఉంది, కానీ కొంచెమే లోతుల్లో చూస్తే అక్కడ బండరాయి ఉందంట, రాళ్ళు ఉన్నాయంట. మూడవ చోటు ఎక్కడంటే గచ్చ పొదలు, ముండ్ల పొదల మధ్యలో కొన్ని విత్తనాలు పడ్డాయి. ఆ తర్వాత 4వ రకం ఏంటనంటే మంచి నేల, అంటే మంచి భూమి మీద చక్కగా దున్నబడింది. ఆ తర్వాత చక్కగా ఆ కలప మొక్కలు, రాళ్ళు, తుప్పలని తీసివేయబడింది. చక్కగా దున్నిన తర్వాత ఏ విధంగా విత్తనాలు వేస్తే ఒక చక్కని పంట పొలం వస్తుందో ఆ ప్లేస్. ఇది మనిషి యొక్క హృదయానికి సాదృశ్యం. ఈ స్థలాలన్నీ కూడా, ఈ 4 రకాలైనటువంటి ప్లేసెస్, నీ హృదయమే, నీ మనస్సే, నీ జీవితమే దీనికి సూచనగా ఉంది. ఈ విత్తనము అది దేవుని యొక్క వాక్యం, అంటే దేవుని యొక్క మాటలు. అది సువార్త రూపకంగానైనా ఆధ్యాత్మికమైన జీవితంలో బలపరచడానికి ఒక ఉజ్జీవమైనటువంటి వాక్యమైన
అది విత్తనము, దేవుని యొక్క వాక్యమే. ఈ వాక్యము వెదజల్లువాడు దేవుని సేవకుడు. ఆ పంట పొలంలో పనిచేసే ఆ వ్యక్తి సేవకుడు. సేవకుడు వాక్యాన్ని వెదజల్లుతూ ఉంటాడు. అందరూ వింటారు. ఈ 4 రకాల, ఇప్పుడు 40 మంది వింటున్నారు అనుకోండి, ఒక్కొక్క గ్రూప్లో 10 పెడదాం. 10 మంది త్రోవ పక్కలో ఉన్నవారు, 10 మంది రాతి నేలలో ఉన్నటువంటి వారు, 10 మంది ముండ్ల పొదలు లాంటి వాళ్ళు, 10 మంది మంచి నేల అనుకుందాం. ఈ 40 మంది ఎగ్జాంపుల్ ఇస్తున్నాను నేను. 400 కావచ్చు, 4 లక్షలు కూడా కావచ్చు అనుకోండి, రైట్? అంటే మొత్తానికి ఎంతమంది అయితే వింటున్నారో డివైడెడ్ బై 4 చేయండి. కొంతమంది కేటగిరీస్లో ఉంటారు. అందుకే నేను ఆ చెక్ లిస్ట్ అంటున్నాను. చెక్ చేసుకో, నువ్వు ఏ కేటగిరీలో ఉన్నావు. ఎందుకు నీ జీవితంలో ఇన్ని వాక్యాలు వింటున్నా, ఎందుకు నీ జీవితంలో ఇన్నిసార్లు సువార్త విన్నా కూడా ఇంకా నీకు రక్షణ అనుభవం లేకుండా పోయింది? ఎందుకు ఇంకా నువ్వు రక్షణ అనుభవంలోనికి రాలేదు? నువ్వు రక్షణ అనుభవంలోనికి రానప్పుడు నువ్వు ఎలా ఫలిస్తావు? విత్తనము అది చావాలి. యేసుక్రీస్తు ప్రభు ఇంకో మాట చెప్పినాడు బైబిల్లో, గోధుమ గింజ చావకపోతే అది తిరిగి మొలకెత్తదు. అంటే గోధుమ గింజ భూమిలో నాటబడిన తర్వాత, అది చచ్చిపోయిన తర్వాత ప్రాణం పోసుకుంటుంది ఇందులో మొలకగా. అంటే ఆత్మీయ జీవితంలో అపరాధముల చేత, పాపముల చేత చచ్చినటువంటి స్థితిలో ఉన్నటువంటి నీ జీవితంలో ఇంకా నువ్వు మరలా మొలకనే ఎత్తకపోతే, నువ్వు నీ పాపం విషయంలో చనిపోయి నీతి విషయంలో ఇంకా నువ్వు లేసే ఆ అనుభవమే నీకు లేనప్పుడు ఎక్కడ నీ జీవితంలో నువ్వు పచ్చగా ఉంటావు? ఎక్కడ నువ్వు ఫలభరితమైన ఆత్మీయ జీవితం కలిగి ఉంటావు? అందుకే రక్షణ చాలా ప్రాముఖ్యమైనది ప్రియులారా. ఈ అంత్య దినాల్లో వీఆర్ లివింగ్ ఇన్ ద లాస్ట్ డేస్. రక్షణ పొందండి. సేవకులమైన మేము ఇది తప్ప మా దగ్గర ఇంకా వేరేది ఉండకూడదు అనుకుంటున్నాను నేను. కానీ చాలా విచారము, ఈ అంత్య దినాల్లో కూడా ఎన్నో రకరకాలైనటువంటి వాక్యాలు పంచుకుంటున్నారండి. నేను సేవకులకు కూడా మనవి చేస్తూ ఉన్నాను, తోటి సేవకుడిగా ప్రేమతో నేను మనవి చేస్తున్నాను, రిక్వెస్టింగ్ అంతే. ఆ రిక్వెస్ట్ ఏంటనంటే, సువార్తను ప్రకటించండి, సంఘాలను వధువు సంఘముగా సిద్ధపరచండి. పెళ్లి కుమారుడు త్వరలో రాబోతున్నాడు, గమనించాలి ప్రియులారా. కనుక అందరినీ సిద్ధపరచండి. అంతేకాని అన్నీ ఆగిపోబోతున్నాయి. పరిశుద్ధాత్మ దేవుడు మనతో పాటు ఉన్నంత వరకే ఈ ఆత్మ వరాలు పనిచేస్తాయి. పరిశుద్ధాత్మ దేవుడు యేసుప్రభు రాకడ వచ్చిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు ఆ కార్యాలు ఉండవు, ఇంకా అవి ఆగిపోబోతున్నాయి. ఒకటే మనతో పాటు మన వరకు వచ్చేది ఏం తెలుసా? ఆత్మల రక్షణ. నీ ద్వారా ఎంతమంది రక్షణ పొందినారో వాళ్ళని మాత్రమే నువ్వు తీసుకొని వెళ్ళబోతున్నావు. నీ ద్వారా స్వస్థ ఫిజికల్ హీలింగ్ పొందిన వాళ్ళు కంపల్సరీ వాళ్ళు పరలోకానికి వస్తారని గ్యారంటీ లేదు. ఐ విల్ రిపీట్, ఇది చాలా ఇంపార్టెంట్ సేవకులారా. ఆత్మ వరాలు దేవుడు మీకు ఇచ్చినాడు, అది వాడండి. ఎంతవరకు దాన్ని యూజ్ చేయాలో తెలుసా? మీరు ఏ వ్యక్తినైతే ఫిజికల్ హీలింగ్ ఇస్తున్నారో, మెంటల్గా హీల్ చేస్తున్నారో, దయచేసి వాళ్ళ స్పిరిచువల్ హీలింగ్ కూడా జరగాలి, వాళ్ళ ఆత్మ కూడా రక్షణ పొందాలి. అది జరగనంత వరకు మీరు పడే ప్రయాసం వేస్ట్ అయిపోతుంది కదా. ఆలోచన చేయండి. ఆత్మ వరాలతో మీరు ఉట్టి స్వస్థతల వరకే ఆగిపోతే శరీరం స్వస్థత కలిగిందేమో, కానీ ఆత్మరక్షణ లేకపోతే అక్కడ దాకా వస్తాడా? ఆ ఆత్మ వస్తుంది అక్కడ వరకు రాదు. అన్నీ ఆగిపోతాయి, వరాలు ఆగిపోతాయి, కానీ నీ ఫలము మాత్రము అది ఆగదు. ఎందుకు? ఆ ఫలము పరిశుద్ధత, నీతి, ఆ ప్రేమ, కనికరము, దయాళుత్వం, మంచితనం, ఆశానిగ్రహం, ఇవంతా కూడా క్యారీ ఫార్వర్డ్ అవుతుంది మన ఆత్మీయ జీవితాలు. అందుకే నా ప్రియమైన సోదరుడు గమనించాలి, ఎన్ని రకాలుగా నువ్వు దేవుని వాక్యాన్ని వింటున్నా కూడా ఇంకా నువ్వు రక్షణ పొందలేదే. రక్షణ పొందకపోతే ఏ విధంగా నువ్వు నీ జీవితంలో ఫలభరితమైన జీవితము కలిగి ఉంటావు? ఉండలేవు. అందుకే చెక్ లిస్ట్, ఫస్ట్ చెక్ లిస్ట్ ఏంటి తెలుసా? నేను ఫిలదెల్ఫియా సంఘంలో ఉన్న ప్రతి కుటుంబానికి కూడా నేను మనవి చేస్తున్నాను. ఏంటో తెలుసా? మీ కుటుంబంలో ఎంతమంది రక్షించబడ్డారో, ఎంతమంది రక్షణ పొందలేదో అది రాసుకోండి. ఒక మీ డైరీలో రాసుకోండి, ప్రేయర్ పాయింట్గా రాసుకోండి. మీరు మోకరించిన ప్రతిసారి వీళ్ళ కొరకు ప్రార్థన చేయండి. నువ్వు ఒకవేళ భార్యవి రక్షించబడ్డావు, భర్త రక్షణ లేదా, భర్త రక్షణ కొరకు ప్రార్థన చేయి. నువ్వు ఒకవేళ భర్తవి, భార్య రక్షించబడలేదా, నువ్వు భర్తగా రక్షించబడ్డావా, నీ భార్య కొరకు నువ్వు ప్రార్థన చేయాలి.
తల్లిదండ్రులు రక్షించబడతారు, పిల్లలకు రక్షణ ఉండదు. ఆ పిల్లల రక్షణ కొరకు ప్రార్థన చేయండి. ఇప్పటి నుండే కన్నీళ్లు గార్చండి, దేవా నా పిల్లలు రక్షణ పొందాలి. అర్థమవుతుందండి? కొంతమంది అక్కలు ఉంటారు. అక్కవి చెల్లి రక్షించబడిందా లేదా, తమ్ముడు రక్షించబడ్డా లేదా? ఓ అన్నలారా, మీ తమ్ముడు రక్షించబడ్డా లేదా, చెల్లి రక్షించబడిందా లేదా చెక్ చేసుకోండి. ఈ విధంగా బంధువుల రక్షణ గురించి కూడా దయచేసి భారం కలిగి ఉండండి. ప్రార్థన చేయండి ప్రియులారా. ఇది ఒకటే జీవితం దేవుడు మనకి ఇచ్చినాడు. ఇదంతా అంతమైపోయిన తర్వాత ఎంత ప్రయత్నం చేసినా కూడా అది వేస్ట్ అయిపోతుంది. అందుకే వాక్యంలో రాయబడుతున్నటువంటి విషయం ఏంటంటే, ఈ 4 రకాల చెక్ లిస్ట్ చేసుకోండి. నువ్వు రక్షణ పొందకపోతే ఫలించలేవు. సో మొట్టమొదటిగా ఫలభరితమైన జీవితం రావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రక్షణ పొందాలి. రైట్. ఫస్ట్ విత్తనము ఎక్కడ పడిందంటండి? చెప్పాలి. జూమ్లో ఉన్న వాళ్ళు చెప్పండి, ఎక్కడ పడిందంటే ఫస్ట్ విత్తనం? మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. ఇంటర్నెట్ కనెక్షన్ చెక్ చేసుకోండి. వాయిస్ బ్రేక్ అవుతుంది. వెరీ గుడ్. త్రోవ పక్కన పడింది. రెండవది రాతి నేల, మూడవది ముండ్ల పొదలు, నాలుగవది మంచి నేల. దీని అర్థం ఏంటనంటే చూడండి, ఇప్పుడు చదవండి ఇంకొక వచనం. ఏది? 18వ వచనం చదవమా. 18th వర్డ్స్. విత్తువాని గూర్చిన ఉపమాన భావము వినుడి. విత్తువాని గూర్చిన ఉపమాన భావము వినండి. దాని అర్థం ఏంటనంటే యేసయ్య అంటున్నాడు, ఎవడైనను రాజ్యమును గూర్చిన వాక్యము వినియు. ఎవడైనను రాజ్యమును గూర్చిన వార్త వింటాడు కూడా. ఎవడైనా సరే ఈ రాజ్య సువార్త అందరికిది. ఎవడైనను అంటే అందులో ఎవరు వచ్చిందంటే క్రైస్తవులను వచ్చిందా? ఈ సువార్త కేవలం క్రైస్తవులకని ఉందా? క్రైస్తవులైనా, క్రైస్తవేతరులైనా, ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ జాతి ప్రజలైనా, ఎవరైనా సరే, నువ్వు ఎవడివైనా సరే, నువ్వు రాజువైనా సరే, నేను మనవి చేస్తున్నాను, అందరికీ రక్షణ కావాలి. అర్థమవుతుందండి? రైట్. ఎవడైనాను రాజ్యమును గూర్చిన వాక్యము వినియు గ్రహింపకయుండగా. ఆగాలి. మెల్ల చదవాలమ్మా. ఇక చాలా ఇంపార్టెంట్. ఇది కూడా ఒక్కొక్క ముత్యాలు లాంటి మాటలు ఇవన్నీ, ముత్యాలు ఇవన్నీ. రైట్. ఓకే. ఎవడైనను రాజ్యమును గూర్చిన మాటలు విని గ్రహింపకుండా ఉంటాడో, గ్రహించడు, అర్థం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడికి ఎందుకు గ్రహించడు అంటే వీడికి అర్థం కాదు ఈ విషయాలు. ఎందుకు వీడికి అర్థం కాదంటే ఇంట్రెస్ట్ ఉండదు, ఇంట్రెస్ట్గా వినడు. ఒకవేళ కొంత 5 నిమిషాలు 10 నిమిషాలు ఫేస్బుక్ లైవ్లోనో తర్వాతనో ఒక 5-10 నిమిషాలు చూసినా వీడికి గ్రహింపులే లేనప్పుడు అర్థం కాదు. అర్థం కానప్పుడు ఏ విధంగా దాన్ని కాన్సన్ట్రేషన్ పెట్టి అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాడు. అర్థమవుతుందండి? గ్రహింపు లేకుండా నెగ్లెక్ట్ చేస్తే కొంతమంది క్వాలిటీస్ ఉంటాయి, గ్రహించరు వీళ్ళ జీవితాల్లో. గ్రహింపు లేని జీవితాలు. అందుకే నేను అంటాను, శ్రద్ధగా వాక్యాన్ని వింటే అర్థమవుతే గ్రహిస్తాము. గ్రహింపు వచ్చిన తర్వాతగానే మనిషి మారతాడు. చదువా. దుష్టుడు వచ్చి గ్రహించకపోతే ఆ పక్షులు వచ్చి త్రోవ పక్కన పడిన విత్తనాన్ని ఏ విధంగా ఎత్తుకొని వెళ్ళిపోతాయో, దుష్టుడు వచ్చి అంటే సైతానుడు వచ్చి హృదయంలో విత్తబడిన దానిని, మీ హృదయంలో విత్తబడిన దానిని చదుమా ఎత్తుకొని వెళ్ళిపోతాడు. సాతానుడు ఇమ్మీడియట్ గా వాడు పని ఏంటి తెలుసా? ఎంతమంది అయితే సువార్తను గ్రహింపు లేకుండా వింటున్నారో, ఎంతమందికి సువార్త అర్థం కావట్లేదో లేకపోతే వినట్లేదో, వాళ్ళ జీవితాలు ఎటువంటిదంట? గ్రహింపు లేని జీవితాలు. ఇమ్మీడియట్గా సైతానుడు పనిచేస్తాడు. ఏంటంటే ఆ వాక్యాన్ని ఎత్తుకొని వెళ్ళిపోతాడంట. నువ్వు విన్నది కూడా నీకు జ్ఞాపకం ఉండదు. ఇంకా అక్కడ విత్తనం విత్తబడిందనే సోయ కూడా ఉండదు. ఒక మాట చెప్పాలంటే ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఇంకో విషయము సేవకులకు నేను చెప్పాలనుకుంటున్నానండి. ఏంటి తెలుసా? నేను మనవి చేస్తున్నాను మీ అందరి సేవకులందరికీ 2 చేతులు జోడించి, ఐ రిక్వెస్ట్ యు ఆల్. ఏంటి తెలుసా? మీరు కూడా వాక్యాన్ని చెప్పేటప్పుడు అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పండి, అందరికీ గ్రహింపు వచ్చేటట్టు చెప్పండి. మీ నుంచి మీ లెవెల్ బెస్ట్ ట్రై చేయండి. తక్కింది పరిశుద్ధాత్మ దేవుడు తన కార్యం జరిగిస్తాడు. కానీ ఏం జరుగుతూ ఉందండి? ఆ బిబ్లికల్ వర్డ్స్
ఆ బైబిల్ వర్డ్స్ని ఉన్నట్టుగా మీరు పలికితే ఏమంటే ఎవరికి అర్థమవుతుంది? నాకు కూడా, నేను రక్షణ లేనప్పుడు నాకు కూడా అర్థం కాలేదు. రక్షణ లేనప్పుడు అది అసలు అర్థమవడం చాలా దూరము. ఆ నాలుక తీరడానికి కష్టమవుతామండి. నాకు స్టార్టింగ్లో నాకు రక్షణ కావాలి, నేను ఆత్మలో ఎదగాలని నేను ప్రయత్నంతో నేను ఉన్నాను, తపనలో ఉన్నాను కాబట్టి తర్వాత అర్థం చేసుకున్నాను. మరి వాడికి లేనోడికి ఏం సంగతి? అరే కనీసం సెన్స్, కామన్ సెన్స్ ఏముండాలంటే, నేను వాడుక భాష ఎక్కువ మాట్లాడాలి, బిబ్లికల్ లాంగ్వేజ్ తక్కువ మాట్లాడండి, వాడుక భాష ఎక్కువ మాట్లాడండి. యేసు ప్రభు చెప్పినటువంటి బోధలు కూడా చూడండి, చాలా సింపుల్గా చెప్పుకుంటూ వెళ్ళిపోయినాడు ఆయన. కాంప్లికేట్ చేయలేదు. అమ్మో ఈరోజు ఏం మెసేజెస్ అండి, ఏం ఒక లైన్కి ఇంకో లైన్కి అర్థమే కాదు. కొంతమంది మాట్లాడితే సేవకుడైనా నాకండి 20 సంవత్సరాల నుంచి నేను వాక్యాన్ని ధ్యానిస్తున్న వ్యక్తిని, ఆయన నెక్స్ట్ ఏం చెప్పబోతున్నాడో క్లారిటీ రాదు, ఏం చెప్తున్నాడో నెక్స్ట్ అర్థం కాదు. ఎందుకు ఇది ఫేస్బుక్లో మీకు, ఇది సోషల్ మీడియా. దేవుని నామానికి స్తోత్రాలు కలుగును గాక. అయితే వాడుదాం దేవుని మహిమ కొరకు, చక్కగా వాడుక భాష ఉపయోగించండి. బిబ్లికల్ లాంగ్వేజ్ తగ్గించి వాడుక భాషలో మనం మాట్లాడితే తప్పకుండా అందరికి అర్థమవుతుందండి. లేకపోతే ఏమవుతుందో చూస్తున్నారు కదా, స్పూఫ్ చేస్తూ ఉన్నారు. ఈ వీడియోస్ని స్పూఫ్ చేసి అది సినీ తారల యొక్క కామెడియన్స్ని మధ్యలో పెట్టి ఆ నవ్వులాట చేస్తూ ఉన్నారు. కొంతమంది ఆ మతోన్మాదులు ఉన్నారనుకోండి, వాళ్ళు కావాలని చేస్తున్నారు, ఇంకా దాన్ని ఏం చేయలేము మనం. కానీ ఛాన్స్ ఇవ్వకుండా ఉంటే మంచిది. కానీ ఇక్కడ వాక్యం చెబుతూ ఉంది, మీరు గ్రహింపు వచ్చేటట్టుగా, అర్థమయ్యేటట్టుగా వాక్యాలు చెప్పండి. రైట్. కొంతమంది ఉంటారు వాళ్ళ జీవితాల్లో, వాళ్ళు గ్రహింపు రాకపోతే ఇమీడియట్గా దుష్టుడు ఎత్తుకొని వెళ్ళిపోతాడంట. ఇలాంటి కోవకును చెందినవాడువా, చెందిన దానివా, చెక్ చేసుకో, దాని జీవితం మార్చుకో. నెక్స్ట్ రెండవది, త్రోవ ప్రక్కన విత్తబడిన వాడు వీడే. నెక్స్ట్ అయితే ఇక్కడ రాతి నేల 20వ వచనం, రాతి నేలను విత్తబడిన వాడు, రాతి నేలను విత్తబడిన వాడు వాక్యము విని వెంటనే, వాక్యం వింటాడంట, వాక్యం వింటాడు, వెంటనే అతనిలో సంతోషంతో దాన్ని అంగీకరించువాడు. సంతోషంతో వాక్యాన్ని వింటాడు, సంతోషంతో అంగీకరిస్తాడంట అండి. వాక్యం విని సంతోషంతో యాక్సెప్ట్ చేస్తారంట. ఇది సెకండ్ గ్రూపు. రైట్. అయితే ఏమైందంట నెక్స్ట్, అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలము నిలుచును గాని వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలుగగానే అభ్యంతరపడును. అర్థమవుతుందండి? అర్థమవుతుందా వాక్యం మీకు? ఈ రెండవ కోణము, రెండవ గ్రూప్, రెండవ కేటగిరీ పర్సన్ ఎవరంటే, వాక్యాన్ని విని సంతోషిస్తారు, ఇమీడియట్గా యాక్సెప్ట్ చేస్తారంట. కానీ వేరు లేనందున ఆ రాతి నేల, రాయి వేడెక్కడం బట్టి ఆ వేర్లు మాడిపోతాయి. అది లేనందున మళ్ళీ తర్వాత వాడిపోతుంది. అంటే ఏంటి దాని అర్థం అంటే, ఈ రాయి వేడెక్కడం అంటే ఏంటంటే, ఈ వ్యక్తి ఎవరైతే దేవుని వాక్యాన్ని విని దాన్ని యాక్సెప్ట్ చేస్తారో ఇమ్మీడియట్గా వాళ్ళకి శ్రమలు ప్రారంభమవుతాయి. ఇంట్లో వాళ్ళు సూటిపోటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. క్రైస్తవులు కావచ్చు, క్రైస్తవేతరులు అన్ని కుటుంబాలు ఉన్నాయి రోత. ఎవరైనా చక్కగా ఆత్మీయ జీవితంలో ఎదుగుతున్నారనుకోండి, కంట్లో మన్ను పడిందా అంటారు, చూసారా? కంట్లో మంట వచ్చేస్తుంది. ఇంకా నువ్వు వాక్యం వింటున్నావా, ఓహో నువ్వు అంత భక్తిపరుడు అయిపోయినావా, నువ్వు అంత భక్తురాలు అయిపోయినావా, ఓహో నువ్వు వాక్యం చదువుతున్నావా, నువ్వు వాక్యం వింటున్నావా అని క్రైస్తవ కుటుంబాల్లోనే ఇలాగా గేలి చేసే వాళ్ళు ఉన్నారు. దయచేసి మీరు షట్ యువర్ మౌత్. అలాంటి వాళ్ళు మీ నోళ్ళు మూసుకోండి దయచేసి. ఎంకరేజ్ చేయండి. ఒకరు మంచి మార్గంలో వస్తూ ఉన్నప్పుడు, ఒకరి జీవితాలు మార్చుకుంటున్నప్పుడు ఎంకరేజ్ చేయాలి కదండి. అఫ్కోర్స్ నేను మనవి చేస్తున్నాను, నీకు ఎంకరేజ్ చేసినా చేయకపోయినా డోంట్ కేర్ ఎనీబడి. వాక్యం నిమిత్తం శ్రమలు వస్తాయి. నువ్వు ఎప్పుడైతే వాక్యాన్ని నువ్వు విని గ్రహించి సంతోషంతో అంగీకరిస్తావో ఇమ్మీడియట్గా నీకు డిస్కరేజ్మెంట్ ప్రారంభమవుతుంది. నిన్ను డిస్కరేజ్ చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. నువ్వు మంచిగా ప్రార్థనలో ఎదుగుతుంటే నిన్ను గేలి చేసేవాళ్ళు ఉంటారు, నిన్ను డిస్కరేజ్ చేసేవాళ్ళు ఉంటారు. అట్ ద సేమ్ టైం సైతానుడు కూడా వాడు అనేక శ్రమలు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. వాక్యం నిమిత్తమైన శ్రమ అంటే దూరం అయిపోవాలి వాక్యం వినకుండా. అది మనుషుల ద్వారా కావచ్చు, సైతాను శోధనలే కావచ్చు, ఏదో రకమైన వాక్యము నిమిత్తమైన ఏంటంటే వాక్యము నిమిత్తము శ్రమ, హింస కూడా అంట. కొంతమంది హింసించబడే వాళ్ళు కూడా ఉన్నారండి, హింస పొందుతున్న వాళ్ళు కూడా ఉన్నారు వాక్యం నిమిత్తము.
వాళ్ళు చివరి క్షణం వరకు ఓర్చుకొని గొప్ప గొప్ప విషయాలు సాధించినారు వాళ్ళు తమ జీవితంలో. ఒక సహోదరి జ్ఞాపకం వస్తుంది నాకు, దైవాజీ అనే ఒక సహోదరి, ఒక దైవ సేవకురాలు ఆమె. దైవాజీ అనే దైవ సేవకురాలు. మరి ఆ సిస్టర్ ఎక్కడున్నారో ఇప్పుడు నాకు తెలీదు. అమ్మగారు మా సంఘాన్ని కూడా ఒకసారి దర్శించడం జరిగింది, మౌలాలి హౌసింగ్ బోర్డులో, హైదరాబాద్ సంఘంలో. దేవుడు అద్భుత రీతిగా పరిచయం చేశాడు ఆమె నాకు. ఆమెకు ఎన్నో సంవత్సరాల అనుభవం. ప్రియులారు గమనించాలి, తన సాక్ష్యం ఏంటి తెలుసండి? తాను రక్షణ పొందింది, భర్తకు రక్షణ లేదు. భర్తకు రక్షణ లేకపోగా భయంకరంగా వచ్చి కొట్టేవాడంట, బాగా హింస పెట్టేవాడంట. ఆమె మోకరించి ఉన్నప్పుడు, ఈయన ఎంటర్ అయినప్పుడు ఆమె మోకల్లో మీద కనబడితే ఆ ప్రార్థనలో ఉన్న ఆమెను ఎగిరి తన్నేవాడంటండి. ఆమె పాపం కొంచెం షార్ట్గా, ఆయన చాలా హైట్ పర్సనాలిటీగా ఉంటాడు భర్త. ఫుట్బాల్ ఎగిరినట్టు ఎగిరేదంట ఆమె. ఆ తన్నుడు తంటే అంత రక్తపాతం చేసేవాడంట, రక్తం చేసేవాడంట. అయినా ఈ సహోదరి తన ప్రార్థన మానకుండా కన్నీళ్లతో ప్రార్థన చేసి ఎంత గొప్ప కార్యం జరిగిందంటే, ఏ భర్త అయితే మరి ఎంతవరకు దిగజారిపోయాడంటే రౌడీజం చేసుకుంటూ ఇంట్లోనే నాటు బాంబులు తయారు చేసుకునే స్థితికి ఎదిగాడంట ఆయన. ఇదంతా బహుశా విజయవాడలో జరిగిందేమో. ఇంట్లోనే నాటు బాంబు తయారు చేసుకునే స్థితికి ఎదిగాడు ఆయన, రౌడీజం చేసుకుంటూ. అలాంటి భర్త విషయంలో భార్యకి శ్రమ వస్తుంది, వాక్యం నిమిత్తము ప్రార్థన చేయనివ్వట్లేదు. కానీ దేవుని యొక్క మహాకృప, ఒకరోజు ఇంట్లోనే ఆ పాప నాటు బాంబు పేలిందంట. చాలామంది గాయమైతే ఈయన కూడా గాయపరచబడ్డాడు. తర్వాత ఆ గాయాల్లో ఉన్న తన కోసం తన భార్య కన్నీళ్లతో ప్రార్థన చేస్తూ ఉంటే, ఆ భార్య కన్నీటి ప్రార్థనలో ఉన్న దేవుని ప్రేమను గమనించినాడంట. దేవుని ప్రేమను గ్రహించినాడు. భార్య ప్రేమను కూడా గ్రహించి పూర్తిగా తన హృదయం విరిగి నలిగిపోయిందంట. చాచా, నేను ఇంత భయంకరంగా జీవించిన నా భార్య నా కొరకు ప్రార్థన చేస్తుందని దేవుని ప్రేమను, భార్య ప్రేమను అర్థం చేసుకొని తన మనసు మార్చుకున్నాడు. ఈరోజు ఆమె కంటే ఎక్కువగా ఆయనే సేవ చేస్తూ ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ సాక్ష్యాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు ఇద్దరు భార్యాభర్తలు చక్కగా దేవుని సన్నిధిలో వాళ్ళు ఆరాధన నడిపిస్తున్నారండి. ఇప్పుడు ఒక పెద్ద చర్చ్కి పాస్టర్ అయిపోయినాడు ఆయన. మొత్తం ఈ సహోదరి కంటే ఆయన ఎక్కువ సేవ చేస్తున్నాడంట. ఇలాగ నిలబడాలండి. నిలబడితే ఆ వాక్యము తప్పకుండా నీలో మంచి నేలను విత్తబడిన విత్తనం వలె మొలకెత్తుతుంది. 3వ రకం చూద్దాం. ఈ ముండ్ల పొదలు ఎవరు? చదమ్మా, ఎవరండి? ముండ్ల పొదలలో 22వ వచనం, రైట్? ముండ్ల పొదలలో విత్తబడిన వాడు వాక్యము వినువాడే గాని ఐహిక విచారమును ధనమోహమును ఆ వాక్యమును అంచువేయును గనుక వాడు నిష్ఫలుడవును. చూసారండి, ముండ్ల పొదల్లో విత్తబడినటువంటి వాక్యము వినువాడే కానీ ఐహిక విచారమును ధనమోసమును ఆ వాక్యాన్ని అణిచేస్తుంది. ఐహిక విచారము, ఎవరి హృదయాల్లో అయితే ఈ విచారం కలిగి బ్రతుకుతూ ఉంటారు. ఐహిక విచారం అంటే ఇహలోక విచారం, ఈ లోకానికి సంబంధించిన విచారం కలిగి బ్రతుకుతారు. అంటే ఏంటి? ఏమి తినాలి, ఏమి త్రాగాలి, ఏమి ధరించాలి. అమ్మో, నేను ఎలాగా నేను కొంతమంది ఇంకా డబ్బు సంపాదన, ఇంకా అమ్మో నేను ఈ జాబ్ చేయకపోతే, అమ్మో నేను ఈ బిజినెస్ చేయకపోతే నా బతుకు తెరువు ఎట్లా? ఇది ఐహిక విచారము, ధనమోసము అనే విషయాన్ని రాయబడింది ఇక్కడ వాక్యంలో. నేను కాదు, దేవుడే రాయించి పెట్టినాడు. ఇలాంటి కోవకును చెందిన దానివైతే బీ అలర్ట్ ఇన్ ద స్పిరిట్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ప్రేమతో చెప్తున్నాను, ఎంతవరకు మనకు బ్రతకడానికి డబ్బు అవసరమో, ఎంతవరకు మనకు బ్రతకడానికి జాబ్ అవసరమో అర్థమవుతుంది, అంతవరకే ఉండండి. బ్రతకడానికే జాబ్ చేయండి, బ్రతకడానికి బిజినెస్ చేయండి, కానీ బిజినెస్ చేయడానికి బ్రతకకండి, జాబ్ చేయడానికి బ్రతకకండి. కొంతమందికి ఆ జాబ్లో ఉన్న వాళ్ళు కూడా అంతే, వాళ్ళ లోకమే వేరు. ఆ జాబ్ తప్ప వాళ్ళ జీవితాలు ఇంకా వేరేది మైండ్కి ఎక్కదు. ఇంటికి వచ్చినా కూడా, జాబ్ చేసి ఇంటికి వచ్చినా కూడా వాళ్ళ బ్రతుకుల్లో ఇంకా అదే నడుస్తూ ఉంటుంది మైండ్లో. ఈ మైండ్ సెట్ ఎప్పుడు చేంజ్ అవుతుందేమో కొంతమందికి. కొంతమంది ఇక బిజినెస్ సంపాదన అని అది ఒకలాంటి ఐహిక విచారానికి దారితీస్తుంది. యేసుక్రీస్తు ప్రభు మత్తయి సువార్త 6వ అధ్యాయంలో చాలా స్పష్టంగా చెప్పినాడు ఏంటంటే, ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుదామో అని చింతించకండి.
మీ పరలోకపు తండ్రికి అన్నీ తెలుసు, మీకు ఎప్పుడెప్పుడు ఏమి ఇవ్వాలా. ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మొదట వెతకండి, తర్వాత ఇవన్నీ చేసుకోండి. అది మీనింగ్. అర్థమవుతుందండి? నేను జాబ్ చేయొద్దని చెప్పట్లేదు, బిజినెస్ చేయొద్దని చెప్పట్లేదు. ఎస్, దేవుడు కనుక మీ పట్ల ప్రణాళిక కలిగి ఉండి జాబ్ చేయొద్దు, రండి నా వెనుక నన్ను వెంబడించి సేవ చేయండి అని పిలుపు ఉంటే నో డౌట్ ఇంకా జాబ్ అవసరం లేదు, బిజినెస్ కూడా అవసరం లేదు. ఆ పిలుపు, అలాంటి పిలుపు నేను కూడా పొందుకున్నాను. అందుకే ఉన్నతమైన ఉద్యోగాన్ని పక్కన పెట్టేసి వచ్చేసాను. అది కేస్, స్పెషల్ కేస్. అది తప్ప నీకు పిలుపు లేదు అంటే, దేవుని పిలుపు నీకు లేదంటే, నువ్వు ఏం చేయాలంటే, ఏ సంఘములో దేవుడు నీకు బాధ్యతలు ఇచ్చినాడో, ఏ సంఘములో దేవుడు నీకు కృప ఇచ్చినాడో, నువ్వు దేవుని రాజ్యం కొరకు దేవుని సేవకులతో కలిసి ఏం పని చేయగలవో వాళ్ళతో పాటు ఉండి చెయ్యి. సపోర్టివ్గా ఉండు, బ్యాక్ బోన్గా ఉండు. నీ ద్వారా సంఘం దీవించబడాలి. ఆ పనిలో ఉన్నప్పుడు తప్పకుండా నువ్వు ఆ పని చేయాలి. ఆయన నీతి, ఆయన రాజ్యం ఫస్ట్ ప్రయారిటీ తీసుకొని చేయాలి. మళ్ళీ ఫస్ట్ ప్రయారిటీ జాబ్ కాదు, ఫస్ట్ ప్రయారిటీ బిజినెస్ కాదు, ఫస్ట్ ప్రయారిటీ కుటుంబం కూడా కాదు, ఫస్ట్ ప్రయారిటీ ఇంకేదేదో కాదు అండి. ఫస్ట్ దేవుని వాక్యం సెలవిస్తుంది మత్తయి సువార్త 6:33 ప్రకారంగా, రైట్? ఈ కాంటెక్స్ట్, ఈ సందర్భం, ఈ వాక్య ప్రకారంగా నేను చెబుతున్నాను, జాగ్రత్తగా వినండి. అంతవరకే ఆలోచన చేయండి. మళ్ళీ అవుట్ ఆఫ్ బాక్స్ వెళ్ళిపోయి ఇలా చెప్పాడు అలా చెప్పాడు అనుకోవద్దు. వాక్యాన్ని కాంటెక్స్ట్ ప్రకారంగా వినండి. ఏ వాక్యం అయితే మత్తయి సువార్త 6:33లో రాయబడిందో, మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతుకుమన్నాడు. అంటే నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిలో ఫస్ట్ ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకాలి. ఆ తర్వాత సెకండ్ ప్రయారిటీ నీ జాబ్, నీ బిజినెస్. దీన్ని బ్యాలెన్స్ కలిగి బ్రతికితే చాలా బాగుంటుందండి జీవితాలు. తప్పకుండా దేవుడు దీవిస్తాడు, మీ చేతి పనిని ఆశీర్వదిస్తాడు. 128వ కీర్తనలు చూడలేదా మనం? 128 సామ్ దయచేసి తీయండి. నాకెందుకు పరిశుద్ధాత్మ దేవుడు తీయమని ఇది చదివితే బాగుంటుందని ప్రేరేపిస్తున్నాడు. ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. 127వ కీర్తన మొదటి వచనం, 2వ వచనం చదవండి. 128 కూడా, 127, 128 ఈ రెండు తీయండి. 127:2 చదవండి. సెకండ్, మీరు వేకువనే లేచి, ఎర్లీ మార్నింగ్ లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకుంటూ కష్టార్జితమైన ఆహారము తినుకుండుట వ్యర్థమే. అయ్యో, ఏమంటాడండి దేవుడు? మీరు ఎర్లీ మార్నింగ్ లేచి లేట్ నైట్ పడుకునేంత వరకు కష్టపడము వేస్ట్ అంటున్నాడు. ఆ కష్టార్జితము, అర్జితం అంటే సంపాదన. ఏ కష్టమైతే నువ్వు ఆర్జిస్తున్నావో, సంపాదిస్తున్నావో, ఎలా సంపాదిస్తున్నావో, ఎర్లీ మార్నింగ్ లేవడం, రాత్రి లేట్ నైట్ పడుకోవడం, అది వేస్ట్. అంటే ఏంటిది అర్థము? వాక్యం తప్పుకు చెప్తుంది అనుకుంటున్నారా? అంటే సోమరులాగా ఉండాలనే మీనింగ్ కానే కాదు. అసలు ఈ వాక్యము మార్వడిస్కి చాలా సూట్ అవుతుంది. మార్వడిస్ యొక్క కాన్సెప్ట్ ఏం తెలుసండి? ఛామే జాకే ఛామే आओ, मीठा खाना खाके सो जाओ. छाव जाके छाव में आओ, मीठा खाना खाओ, आराम से सो जाओ, जब तुम्हारी जिंदगी में तरक्की पाएंगे అని ఈ మార్వడిస్ నమ్ముతారు. దాని మీనింగ్ ఏంటి తెలుసా మీకు? ఇప్పుడు టైం లేదు నాకు చెప్పడానికి, రిమైండ్ చేయండి, తర్వాత చెప్తాను. మీరు కూడా ఆలోచన చేయండి. నీడలో వెళ్ళి నీడలో రండి, తీపి అన్నమే తినాలి, బాగా పడుకోవాలి, జీవితంలో పైకి వస్తారంట సూత్రం. దీని అర్థం వేరు, మీరు ఆలోచన చేయండి. రైట్, ఇక్కడ అదే అంటున్నాడు వాక్యంలో కూడా. 127:2లో మీరు ఎర్లీ మార్నింగ్ లేచి లేట్ నైట్ పడుకొని ఇంత కష్టపడుతున్నారే, వేస్ట్ అంటున్నాడు. ఎందుకు వేస్ట్? మరి ఏం చేయాలంటే సెకండ్ లైన్లో దాని ఆన్సర్ ఉంది, చదవండి. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇస్తున్నాడంటే సోమరులకి నిద్రపోతే ఎవరండి? సోమరులే కదా. ఏ పని పాట లేకుండా పడుకునేటోళ్ళని, ఆగి నిద్రపోయేటోళ్ళని ఏమంటారండి? సోమరిపోతులు అంటారు. వారికి దేవుడు ఇస్తున్నట్ట? అది కాదు దాని అర్థం. తన ప్రియులు నిర్దించుచుండగా వారికి ఇస్తున్నాడంటే మీనింగ్ ఏంటంటే, ఎవరైతే ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతుకుతారో, ఆయన చిత్తాన్ని ఫస్ట్ ప్రయారిటీ తీసుకుంటారో, వాళ్ళు ప్రియులు అవుతారు దేవునికి. ఈయన నా ప్రియ కుమారుడు, ఇతని యందు నేను ఆనందించుచున్నాను, ఇతని మాట వినుడని యేసు ప్రభు గురించి పైనుండి ఆకాశం నుండి స్వరం వచ్చింది. ఎందుకు? ఆయన దేవుని సేవ కొరకు ఆయన మొట్టమొదటి అడుగు పెట్టినప్పుడు ఆయన సంతోషించినాడు. ఈయన నా ప్రియ కుమారుడు అన్నాడు, ప్రియుడు అన్నాడు.
దేవునామానికి స్తోత్రాలు. మనం కూడా దేవునికి ప్రియులు ఎప్పుడు అవుతామంటే ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని వెదికినప్పుడు ప్రియులవుతాము. అట్ ద సేమ్ టైం నిద్రించుచుండగా ఇస్తున్నాడంటే శ్రమ తక్కువ ఫలితం ఎక్కువ, ప్రయాసం తక్కువ ఫలితం ఎక్కువ. 3 పువ్వులు 6 కాయలు, ఇది దీని అర్థం. అర్థమవుతుందండి? వాక్యాన్ని కరెక్ట్గా ధ్యానం చేయాలి, అర్థం చేసుకోవాలి. రైట్. 128 2 చదవండి. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించేదవు. నీ చేతుల కష్టార్జితమును అనుభవిస్తావు. నిశ్చయముగా, కంపల్సరీ. దేవుడి నోటి నుండి వచ్చిన మాట అండి. నీ చేతుల కష్టార్జితమును అనుభవిస్తావు అంటే ఎంత స్పష్టంగా రాయబడింది ఇక్కడ 2 వాక్యాలంటే కష్టపడాలి. కష్టార్జితం సోమరిపోతులుగా తయారవద్దు, మళ్ళీ దాని మీనింగ్ అది కాదు. కష్టపడాలి. కానీ ఎలాగంటే నా ప్రియమైన సోదరి సోదరులారా, ధనమోసము తెచ్చుకునే విధంగా కాదు, లేకపోతే అదేంటి ఐహిక విచారం. ఎంత సంపాదిస్తున్నా కూడా కొంతమంది ఎంత చింత కలిగి ఉంటారండి బాబు. అబ్బాబాబాబాబా, దీనికి మళ్ళీ ఇంకా అబద్ధాలు వీళ్ళ జీవితాల్లో. ఇంకా అబద్ధాలు మాట్లాడతారండి. ఎప్పుడు చూసినా ఏడిపే. ఇంకా ఏంటమ్మా, ఏంటి బ్రదర్, ఏంటి సిస్టర్ అని అంటే ఇంకా ఏడుపు స్టార్ట్ చేస్తారు సేవకుడి ముందు కావాలని. ఏమని? మాకు ఆ ప్రాబ్లం ఉంది, మాకు ఈ ప్రాబ్లం ఉంది, మాకు ఆ ప్రాబ్లం ఉంది, మాకు ఈ ప్రాబ్లం. కొంతమంది ఏడుపు ముఖమే ఉంటుంది, ఏడుస్తూనే ఉంటారు. ఎందుకో ఎవరి కోసమో నాకు అర్థం కాదు. ఏం సాధించాలనుకుంటున్నారో మీరు అర్థం కాదు. మీరు ఇలా ఏడిస్తే దేవునికి అవమానం. ఏ స్థితి నుండి ఏ స్థితికి పైకి వచ్చామో అది మర్చిపోతున్నారా? ఈ స్థితి అంటే ఏ స్థితిలో ఉంటే ఆ స్థితిలో ఏడుపులు ఉంటాయి, నో డౌట్ ఎట్ ఆల్. ఎంత చెట్టుకి ఎంత గాలి అన్నట్టుగా కదండి, ఆ ఏడుపు ఉంటుంది. ఎదుగుతున్న కొలది మన ఏజ్ పెరుగుతూ ఉంది, పిల్లలు ఎదుగుతూ ఉన్నారు, దానికి తగ్గట్టుగా అక్కర్ల అవసరతలు కూడా వస్తాయి. ఆ ఏడుపు ఉంటుంది లేండి. కానీ దాని గురించి మాట్లాడట్లేదు నేను. అట్లా జెన్యూనిటీ ఉంటే ఓకే. పిల్లలు ఎదిగిపోయినారు, వాళ్ళు పెళ్ళిళ్ళు చేయాలి, రియల్ ప్రాబ్లం. ఆ ఏడుపు కనపరచండి. అరే మీ జీవితాల్లో ఏం ఏడుపు ఉందండి? దేవుడు ఒక మంచి స్థితిలో నేను ఉంచితే, ఆఫ్టర్ ఆల్ నీ దగ్గర చిన్న మొబైల్ బ్యాలెన్స్ లేదు, నెట్ బ్యాలెన్స్ లేదని చెబుతావా? దేవునికి ఎంత అవమానం అది. కనీసం ఈ మాట నోటెంబడి వస్తుంది అంటే, ఆ మాట నీ నాలుక నుండి వస్తుందంటే అదేంటండి, జీవమరణం నాలుక వశం. రియల్గా అలా తయారైపోతారేమో. నెవర్ టాక్ నెగిటివ్స్. ఏమీ లేకపోయినా సమృద్ధిగా ఉందని చెప్పండి. నవ్వుతూ ఉండండి, సంతోషంగా ఉండండి. నిండుకుండలాగా చేస్తాడు దేవుడు. ఐహిక విచారం అంటారు దీన్ని. ఐహిక విచారం అంటే ఈ లోకపు చింత ఉన్న వాళ్ళకి సంఘము చింత ఉండదు, సేవకుడు చింత ఉండదు, దేవుని వాక్యం చింత ఉండదు, రక్షణ చింత ఉండదు, ఆత్మలో ఎదగడం చింత ఉండదు. ఇంకా ఫలించుడు చాలా దూరం, ఫలించే జీవితం చాలా దూరం. మా వేదన అదేనండి, మా బాధ అదేనండి. ఇలాంటి వాళ్ళ విషయంలో ఎప్పుడు ఇంకా ఫలిస్తారు వీళ్ళు? ఈ స్థితిలోనే ఉంటే ఆత్మీయ జీవితంలో ఇంకా పసిబిడ్డలుగానే ఉంటారా మీరు? వయసులో పెరగట్లే, ఎదగట్లే, ప్రతి సంవత్సరము ఎక్స్పీరియన్స్ రావట్లే, బుద్ధి రావట్లే, జ్ఞానం రావట్లే, అది కావాలి ఇది కావాలని కోరికలు పెరుగుతున్నాయే. ఈ ఆత్మీయ జీవితంలో ఎందుకు పెరగట్లేదు? ఆత్మీయ జీవితంలో నేను ఫలించాలి, ఫలించడి కొమ్మగా ఉండాలి, నేను పచ్చని ఆత్మ ఫలం నేను కనపరచాలి, ఎప్పుడు నా దేవుడికి నేను కనపరచాలి అని ఈ తపన వద్దా? ఎప్పుడు ఐహిక విచారం అంటే ఇహలోక చింతనేనా? ఇహలోక ధన నిధులన్నీ శాశ్వతము కావు అని ఎరిగితిని. శాశ్వతమైనటువంటి రాజ్యము కొరకు దేవా నన్ను సిద్ధపరచావని చక్కని పాట అది. నా ప్రియమైన సోదరి సోదరుడు గమనించాలి. వాక్యాన్ని వింటారంట, అర్థం చేసుకుంటారంట, గ్రహిస్తారంట. కానీ వీళ్ళలో వాక్యం ఎదుగుతూ ఉన్నప్పుడు ఇవి గుచ్చేస్తూ ఉంటాయి. ఈ ముండ్ల పొదలు వచ్చి అలా ఏం చేస్తాయంటే కిందికి నెట్టుకుంటే తీసుకెళ్ళిపోతాయంట. అది ఐహిక విచారము, ధనమోసము. ఎలా బ్రతకాలి, ఎలా తిందాలి, దానికి ఎలా కట్టాలి, దీనికి ఎలా కట్టాలి, దానికి ఎలా కట్టాలి, దీనికి ఎలా కట్టాలి. అరే రియల్గా ఉన్నాయి, పేమెంట్స్ చేయండి, దాని గురించి ఆలోచన చేయండి, ప్రార్థన చేయండి, ప్రయాసపడండి. బాంబేలో ఉన్నటువంటి గొప్ప సేవకుడు డానియల్ రాజు గారు మనకు కాల్ చేసినప్పుడు మేము మాట్లాడుకుంటా ఉన్నాం. ఎవరో వాళ్ళ సంఘంలో ఉన్నటువంటి ఒక విశ్వాసి గురించి ఈయన కింద మీద అయిపోతా ఉన్నాడు. మళ్ళీ ఆయన అంటాడు,
యాక్చువల్లీ నాకే ఇన్ని అవసరతలు ఉన్నాయి బ్రదర్ అంటున్నాడు ఆయన. నేను అన్నాను, బ్రదర్, సేవకులుగా మనకు ఉండాల్సిన అవసరతలు ఉంటాయి, మనం దాని గురించి చింతపడము. వి విల్ లివ్ బై ఫెయిత్. వన్ టైం విల్ కమ్, ఆ టైంకి దేవుడు సమకూరుస్తాడు, అద్భుత రీతిగా మనకు దేవుడు పోషించుకుంటూ ముందుకు తీసుకెళ్తున్నాడు బ్రదర్ అని మేము ఇద్దరం మాట్లాడుకున్నాం. అవును ప్రియులారా, మాకు ఉన్నాయి చింతలు, మాకు ఉన్నాయి అవసరతలు, కానీ మీలాగా ఏడవము. మీరు ఎప్పుడైనా ఏడ్చినామా? మీ దగ్గరకు వచ్చి అయ్యో మాకు ఆ ప్రాబ్లం ఉంది, మాకు ఈ ప్రాబ్లం, మా పర్సనల్ లైఫ్ గురించి. ఇందాక సురేష్ బ్రదర్ కూడా ఓ చక్కని ఆయన సాక్ష్యం ప్రకటన చేసినాడు. ఆయన వైఫై కనెక్షన్ కొరకు సంఘంలో కావాలి, షార్టేజ్ ఉంది, ఇప్పుడు మనం తీసుకునే స్థితిలో లేము, దయచేసి ప్రార్థన పూర్వకంగా మీరు సిద్ధపడి ముందుకు రావాలని ఒక అనౌన్స్మెంట్ చేశాడు. ఆయన చేస్తూ ఒక మాట అన్నాడు, మీరు ఎంతవరకు విన్నారు గ్రహించారో నాకు తెలీదు, నేను విన్నాను గ్రహించాను. ఏమన్నాడు తెలుసా? ఇది కేవలము దేవుని పరిచర్య కొరకు మాత్రమే మీ ముందు అనౌన్స్ చేస్తున్నాము అన్నాడు ఆయన. అంటే ఏంటి మీనింగ్? పరిచర్య ఉంది, సేవకుడి పర్సనల్ లైఫ్ ఉంది, సేవకుడి ఫ్యామిలీ లైఫ్ కూడా ఉంది. అంటే దాని గురించి కాదు, సేవ గురించి మాత్రమే నేను అనౌన్స్ చేస్తున్నాను అన్నాడు. ఇది ఒక్క మాట చాలండి గ్రహింపులోనికి రావాలి. సరే, ఏదేమైనప్పటికీ ఒక మనవి చేస్తున్నాను, చెక్ చేసుకో, నువ్వు ఏ లిస్టులో ఉన్నావు, నీ కేటగిరీ ఏ కేటగిరీలో ఉన్నావు. నువ్వు రక్షణ పొందకపోవడానికి ఒకవేళ ఐహిక విచారంలో ఉన్నాయనుకుందాం, ధనమోసంలో కొంతమంది ఇంకా బిజినెస్ ఇంకా పిచ్చి పిచ్చిగా డబ్బులు సంపాదన కొరకే పరుగులు తీస్తారు, రాత్రి మగలు దాని కొరకే బ్రతుకుతారు. అలాంటి వాళ్ళు ఎప్పుడు రక్షణ పొందరు. ఎందుకంటే యేసుప్రభు చాలా క్లియర్ చెప్పినాడు, నీ ధనం ఎక్కడ ఉంటుందో నీ హృదయం కూడా అక్కడే ఉంటుంది. నీ ధనం ఎక్కడ ఉంటుందో నీ హృదయం కూడా అక్కడే ఉంటుంది. సో బెస్ట్ ఏంటంటే మనకు ఉన్న దాంట్లో తృప్తి చెందుదాం, లేని విషయాల కొరకు ప్రార్థన చేద్దాం, దేవుడు ఇచ్చేంతవరకు కనిపెడదాము, ఓర్చుకుందాము. దేవుడు ఇవ్వనంత వరకు గంజైనా తాగండి, నీళ్ళైనా తాగుతూ బతకండి, అప్పు మాత్రం చేయొద్దు. నేను మనవి చేస్తున్నాను, గంజైనా తాగండి, నీళ్ళైనా తాగుతూ బతకండి, కానీ వడ్డీలకు డబ్బులు తీసుకొచ్చి ఆ వడ్డీలు కట్టే పనులు దయచేసి ఆ భయంకరమైన పని చేయకండి. ఇది ధనమోసం. ఇది 4వ కేటగిరీ, ఇవన్నీ ఏమీ లేనోడు. అంటే ఏంటి? వాక్యాన్ని విని గ్రహించి అర్థం చేసుకొని ఎన్ని శ్రమలైనా ఎన్ని ఇబ్బందులైనా దేవుని వాక్యము కొరకు రక్షణ కొరకు నిలబడుతుంది. అలాంటి స్త్రీ పురుషులు ఎవరైనా సరే వాళ్ళు మంచి నేలలో విత్తబడిన వాళ్ళు. వాళ్ళకి ఇహలోక చింత ఉండదు, వాళ్ళకి ధనమోసం లేదు, ఇంకా ఉన్న దాంట్లో తృప్తి చెందుతారు. అలాంటి మంచి హృదయాల్లో ఈ వాక్యాలు ఫలిస్తాయి. ఈ రోజున చెక్ చేసుకో. నేను మనవి చేస్తున్నాను, రక్షణ పొందకపోవడానికి సువార్త నీలో పనిచేయట్లేదు. నువ్వు ఏ కేటగిరీకి చెందినావో పరీక్ష చేసుకో, ప్రార్థన చేసుకో. దేవా, నేను ఈ స్థితిలో ఉన్నాను, దయతో నన్ను క్షమించండి. అవును ప్రభువా, పాజిటివ్గా తీసుకోండి దయచేసి. నేను మిమ్మల్ని అందరినీ చేతులు జోడించి మనవి చేస్తున్నాను, ప్రేమతో చెప్తున్నాను, ఏమి ఆశించకుండా. మీ ఆత్మీయ జీవితాలు ఫలించాలి, మీరు చక్కగా అభివృద్ధి చెందాలి, పచ్చగా ఉండాలనే ఒకే ఒక కోరిక చొప్పున ఆ టాపిక్ మీదనే ఈ వాక్యాన్ని ఆధారం చేసుకొని మీతో వాక్యం పంచుకున్నాను. దీన్ని మీరు పాజిటివ్గా తీసుకొని మీ హృదయాలకు అనుభవించుకొని, ప్రభువా ఈ రకంగా జీవించే భాగ్యం మాకు దయచేయని యథార్థంగా ప్రార్థన చేసుకోండి. తప్పకుండా దేవుడు మీ ప్రార్థన వింటాడు, అద్భుత రీతిగా మీరు దీవించబడతారు. ఇట్టి కృపా భాగ్యము దేవుడు మనకందరికి అనుగ్రహించును గాక. ఆమెన్, ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా కళ్ళు మూసుకొని తలలు ఉంచండి. మన మధ్యలో ఉన్నటువంటి సేవకులు మనల్ని ప్రార్థన నడిపించి ముగిస్తారు. ప్రార్థన చేసుకుందాం. ఏదైనా ప్రత్యేకమైన ప్రార్థన మనం ఉంటే దయచేసి తెలియజేయండి. మరి వారి గురించి ప్రార్థన చేద్దాం. త్వరగా తెలియజేయండి. మొదలు చెప్పండి. వాళ్ళ అమ్మగారికి జ్వరం అంటారు. సరే 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 ప్రార్థన చేయండి. తర్వాత మా ఊర్లో కుర్రాడికి ఇంకా కరోనా పాజిటివ్ వచ్చింది, ఇంకా తగ్గలేదు అతనికి. నవీన్ కదా? నవీన్ అన్న. ఓకే, రైట్. సరే, వాళ్ళ అమ్మగారి పేరు తెలుసా? సరే సార్, నేను చేస్తాను, ప్రార్థన చేస్తాను. ఓకే, సరే, ప్రార్థన చేసుకుందాం. చివరి ప్రార్థన చేసుకుని మనం ముగించుకుందాం. పరిశుద్ధులైన ప్రేమ నమ్మకం నా ప్రియ పరలోకపు దేవా, నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నానా. ఇంతవరకు నీ దాసుడి ద్వారా మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాను నాయన. ఏ విధంగా వాక్యాన్ని విత్తుకోవాలో, ఏ విధంగా విత్తబడిన వాక్యానికి ఏ విధంగా ఫలించాలో అని నాయన మరి ఇంతవరకు నువ్వు మాట్లాడి ప్రతి ఒక్కరిని దర్శించినందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం.
నిజంగా మా హృదయాల్లో వాక్యము విత్తబడి, నీరు కట్టబడి, అభివృద్ధి చెంది పచ్చని చెట్టులాగా ప్రభా మేము మా యొక్క కాలంలో మాకున్న పరిస్థితులను బట్టి ఆత్మ ఫలాలు ఫలించే జీవితాలు మాకు దయచేయమని. అంతేగాని ప్రభా ఒకప్పుడు మేము మోడుబారిపోయిన జీవితాలు ఉన్నాం, కానీ ఇప్పుడైతే ప్రభా రక్షణ పొందుకుని నీలో ఫలించటానికి మమ్మల్ని ఈ లోకములు వేరు చేసావు. కానీ ఈ లోకంలో ఇంకా ప్రభా ఐహిక విచారాలు, ధనాపేక్ష, శరీర కోరికలు, ఆకర్షణ, మా కోరికలు, మా ఆలోచనలు ప్రభా మమ్మల్ని ఈ లోకంలో వాక్యం వాక్యం విత్తబడకుండా ఫలించకుండా అణిచివేస్తుండగా, ఈ వాక్యం ఎంతమంది అయితే విన్నారో వారి జీవితాల్లో అణిచివేయబడకుండా ప్రభా వాక్యము విత్తబడుతున్న వాక్యము ఫలభరితంగా మార్చి మహిమ పొందుకోమని ప్రతి ఒక్కరి జీవితంలో, కుటుంబంలో, మా సంఘంలో ఇంకా ఎవరైతే వింటున్నారో వారి సంఘాల్లో కూడా అటు కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అదేవిధంగా మీ దాసుని కూడా ఇంకా బలంగా వారి కుటుంబాన్ని పరిచయంలో బలంగా వాడుకొని మీ ఆలోచన ఇంకా నూతన ఆలోచన చేత నింపి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. అంత మాత్రమే కాకుండా ప్రభువా నాయన ప్రత్యేకమైన ప్రార్థన మనం అడిగిన జ్ఞాపకం చేసుకున్న సహోదరి రమా సిస్టర్ వాళ్ళ అమ్మగారికి జ్వరంతో బాధపడుతుండగా తల్లికి మంచి ఆరోగ్యం దయచేయండి, సంపూర్ణమైన స్వస్థత దయచేసి మంచి ఆరోగ్యం పొందుకున్న కృప దయచేయండి. అదేవిధంగా సహోదరు నవీన్ తను కూడా ప్రభా మరి కరోనా పాజిటివ్ చేత బాధపడుతున్నాడు, తనను ముట్టినైనా సంపూర్ణ స్వస్థత దయచేసి పాజిటివ్ లక్షణాలు ఇంటికి నెగిటివ్గా మార్చి మహిమ పొందుకొని ప్రార్థన చేస్తున్నాం. అంత మాత్రమే కాకుండా నాయన మరియమ్మ గారిని కూడా జ్ఞాపకం చేసుకుని బోన్ వైరస్ చేత బాధపడుతుండగా ఆ తల్లిని కూడా నాయన సంపూర్ణ స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాను. అదేవిధంగా ఇంకా కరోనా వ్యాధి లలితమ్మని కూడా జ్ఞాపకం చేసుకుని ప్రభా వారిని కూడా సంపూర్ణ స్వస్థపరిచి నేను మంచి ఆరోగ్యం దయచేసి నీ కృపలో జ్ఞాపకం చేసుకోమని అడుగుకుంటున్నాను నాయన. అదేవిధంగా ఇంకా ఎవరైనా యొక్క అనారోగ్యాలతో బాధపడుతూ ఆయన ఇంకా కరోనా పాజిటివ్ చేత లక్షణాల చేత బాధపడుతున్న వారిని, అదేవిధంగా ప్రభా యొక్క వైరస్ కూడా విస్తరించబడుతుండగా కూడా ప్రభా మీరు కృప చూపించండి. మా తెలుగు రాష్ట్రాల నుంచి ప్రభా మా దేశం నుంచి వైరస్ దూరం అయ్యేట్టుకు సహాయం చేయండి ప్రభా. ఆయన ఎంతమంది అయితే ఇక వైరస్ బారిన పడి ట్రీట్మెంట్ చేయించుకోలేక ఇబ్బందులు పడుతూ అవస్థలు పడుతూ ఎటువంటి భయంకర పరిస్థితులు గుండా ఒంటరితనంలో ఆయన దిగులు చేత మరణ భయం చేత ఉన్నటువంటి వారిని ఈ రాత్రికాల సమయంలో ప్రభా నాయన మీరే దర్శించమని ప్రార్థన చేస్తున్నాను. వారి విషయంలో కృప చూపించండి ప్రభా. మాకైతే మంచి ఆరోగ్యాలు ఇచ్చారు, మాకైతే భద్రపరుస్తుంది, కానీ అలాంటి వారిని జ్ఞాపకం చేసుకో ప్రభా. మాలాంటి క్షేమ స్థితి వారికి కూడా అనుగ్రహించి మీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకోమని. అదేవిధంగా తండ్రి మా దేశాన్ని మా యొక్క పరిపాలన చేస్తున్న రాజకీయ నాయకులందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని వారికి కూడా మంచి జ్ఞానము దయచేయండి, సమాధానము దయచేయండి, ఏ విధంగా పరిపాలన చేయాలో కృప దయచేయని ప్రార్థన చేస్తున్నాం. సంపూర్ణమైన రక్షణ ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి. నీవే నిజమైన దేవుడు అని తెలుసుకుంటూ సాయం చేయండి. మా దేశంలో శాంతి, సమాధానము, మంచి వాతావరణము ఆయన అనుగ్రహించి రాత్రి అంతా మా దేశం కాపాడి ఆయన సైనికులను కూడా జ్ఞాపకం చేసుకొని ఎంతగానో ఆయన ఈ చలిలో వణుకుతూ భద్రపరుస్తున్న వారికి సహాయం చేయండి, వారిని కూడా భద్రపరచండి. ఈ విధంగా మా దేశానికి రక్షణ దయచేసి ఆయన కృప చూపించమని, మా దేశం యొక్క ఆర్థిక వ్యవస్థను కూడా నాయన మరి ఇంకా అభివృద్ధి చేయమని ప్రార్థన చేస్తూ ఈ విధంగా ప్రభా మరి కృపలో జ్ఞాపకం చేసుకునేంత వరకు మాకు ఇచ్చిన ఇట్టి కృపను బట్టి మరి మంచి భాగ్యాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఇంకా ప్రభా మరి రాబోయే రోజుల్లో ఆన్లైన్ పరిచర్య పిల్లదలిపే సంఘము ద్వారా అనేకులకి అందజేయబట్టుకు సహాయం కోరుకుంటూ అవసరతలు అక్కర్లు క్రీస్తు యేసు ఆదర్శం ప్రతిదీ తీర్చి మహిమ గరిత ప్రభావాలు చెల్లించుకోమని నీ చిత్తమిత్ర రేపు సమయం మరలా 7:30 మేము కలుసుకునేంత వరకు నీ కృపలో నన్ను మమ్మల్ని అందరూ కూడా పేరు కూడా జ్ఞాపకం చేసుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వినయముగా బ్రతుకుని అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్.